సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, నీకే స్తుతి 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 స్తుతి. యేసయ్యా, నీకే వందనాలు 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 వందనాలు. ఓ మంచి కాపరి, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం.
ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా గుడారము సమీపించనీయగా ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు Shaka
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానురా. ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినానురా. ఇదిగో నా స్తుతుల సింహాసనం 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 ఇదిగో నా స్తుతుల సింహాసనం. పరిశుద్ధాత్మను అగ్నిలోను బాప్తిస్మం బలముగా ప్రతి ఒక్కరు పొందుతుందిగా. అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి బలమైన గాలిగా మన మధ్యలో దిగి వస్తున్న వేళ ప్రతి ఒక్కరి పెదాలు కాలుస్తున్న వేళ సమస్త అపవిత్రత కీడును కొట్టివేస్తున్న వేళ పరిశుద్ధాత్మలను అగ్నిలను బాప్తీసు అనుభవిస్తున్న వేళ సమస్త దురాత్మల అంధకార శక్తులు పారిపోతా ఉన్నాయి. ఆ బంధకాల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతాం. స్వస్థత ఆరోగ్యం సంపూర్ణ ఆత్మ అభిషేకం బలమైన అభిషేకం బలమైన ఆయన హస్తం మన మీద వస్తాం. దురాత్మంధకార శక్తులు తగలబడ్డాయి. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించే దురాత్మలు తగలబడ్డాయి. సంపూర్ణమైన విడుదల శాప బంధకాల నుంచి విడుదల దైవ చిత్తానికి వ్యతిరేక వారికి మరణ శాసనం నిశ్చయముగా వారు చావబోతున్నారు. ఆ చావులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. ఏ దేవుడు ఏ దేవత ఏ దురాత్మకార శక్తులు మాంత్రిక క్రియలు ఏవి అడ్డు ఆపలేవా మరణాలు. నిశ్చయముగా మరణాలు జరుగుతాయి. అవి జరిగినప్పుడే దైవ భయం అనేది ప్రతి ఒక్కరిలో దైవ జరుడు అనే భయం వస్తుంది ప్రతి ఒక్కరిలో.
ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినాదనా, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం. జయా ఇదిగో మా స్తుతుల సింహాసనం, 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 ఇదిగో మా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా, ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. ప్రభువా, నీవే లేకపోతే శత్రువు ఎప్పుడో మా కుటుంబాన్ని కాజేసేవాడయ్యా. శత్రువు చేత ప్రేరేపితులైనటువంటి వ్యక్తులు ఆ కుటుంబాల వల్ల ఎప్పుడో అయ్యా మేము ఎప్పుడో దేవా మరణానికి అప్పజెప్పబడేవాళ్ళం. కేవలం నీ కృప, కేవలం నీ కృపను బట్టే ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా, మా దేహం అనే గుడారాలను సమీపించకుండా, అయ్యా మా కుటుంబం అనే గుడారాలు సమీపించకుండా, మేముంటున్న నివాసం అనే గుడారమును సమీపించకుండా, మేమున్న ప్రాంతము, పట్టణము, జిల్లా, రాష్ట్రం, దేశం, సంఘాలు ప్రభా ఏ చెగులు సమీపించకుండా కేవలం నీ కృపను బట్టే అయా భౌతికమైన ప్రయాణాలు, ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కూడా నీవే చూడండి అయా ఆదుకున్నావయ్యా. నీ కృపలో నివసింపజేసావు కాబట్టి నీకే కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తుంది. దేవా దేవా ఈ గడియ వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపే. ఈ 2025 సంవత్సరం ఈ అక్టోబర్ మాసము ఈ చివరి ఆదివారం ఈ నెలలో అయ్యా ఈరోజు ఇలా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తు. మా ముందున్న రోజులు దేవా అయ్యా ఇదిగో తండ్రి కొద్ది రోజులేనయ్యా మా ముందున్న ప్రభువా. ఇంకా 2 నెలల్లో 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం ప్రభువా. దేవా 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 రానున్న నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన స్వభావంతో అడుగులు పెట్టినట్లుగా ఈనాటి నుంచే సమాధానపూర్వకంగా సిద్ధపాటుతో మేము దేవాన్ని ఎదుర్కోవటానికి కృపను దయచేయండి. రెండవ రాకడలో ప్రభువా అంతకంటే ఘనముగా నిన్ను ఎదుర్కోవటానికి కూడా సిద్ధపాటు, ఆ కృప మాకు దయచేయండి. ఈ ఆరాధన మీ పాదపద్మను సమర్పిస్తున్నామయ్యా. నీ సన్నిధిని, ప్రత్యక్షతను, ఆత్మ నడిపింపును, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలమైన నాతో మాతో మీరు మాట్లాడమని ఈ ఆత్మకార్యములు జరిగించమని అయ్యా. ఈరోజు ఇలా నీ పక్షంగా నిలబడటానికి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. రొట్టె విరుచు కార్యక్రమం జరిగించినందుకు, ప్రభువుల్లో చేయవేటని కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అంతకంటే ముందుగా మరి ముఖ్యంగా మంచి వాతావరణం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. భయంకరమైన తుఫాను అని చెబుతున్నా ఈ అల్పుని యొక్క ప్రార్థన ఆలకించి ప్రభువా నీ కృప ద్వారా అయా మంచి వాతావరణం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు చూడని వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయినా, మట్టిగా మారిపోయినా మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచి ఆయుష్ను పొడిగించి బ్రతకమని దేవా మీరు సెలవిచ్చారు.
అది కూడా నీ కొరకు బ్రతకటానికి మాకు సహాయం వచ్చేది. నీ ఆత్మకార్యములు జరిగించు, నీవే తోడు నడిపించమని వాక్య ఉపదేశం ద్వారా మాతో మాట్లాడు. మా చుట్టూరు ఈ వాక్యం వినటానికి శ్రద్ధాభక్తి కలిగి మనస్సు నిలిపి చెవియొగ్గిన ప్రతి ఒక్కరి చుట్టూరు నీ సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నిండా దాచిపెట్టి నీ మహిమేగానే మాపై ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి ఒక్కరిపై ఆవరింప చేసి నీ చేతి నిండా దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై నిలుచు. మేమున్న స్థలాన్ని సేనాయ పర్వతంగా చేసి, ప్రాంతాన్ని, పట్టణ సమస్తాన్ని సేనాయ పర్వతంగా చేసి, స్తుతి సింహాసనాసనుడు అయిన ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులీలను చేసి నీ బలమైన సన్నిధి, ప్రభావం, తేజం, మహిమ చేత మేమున్న స్థలాలను నింపి మాతో మీరు వాక్య ఉపదేశం ద్వారా మాట్లాడతాం. సమస్త అడ్డు ఆటంకాలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు, దుష్టుడు వాడి దోచులు, ఈ లోక కుల సంబంధమైన దేవతలు ఎదుటటువంటి పూజలో కొంతమంది కూర్చొని ఉన్నారు ప్రభు. ఆ కీడంతా యేసునామములో బంధిస్తున్నాను, నిత్య నరకానికి అప్పచెబుతున్నాను. మత్తయి 16:18-19 ప్రకారం, మత్తయి 18:18 ప్రకారం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వాటి ప్రభు నిత్య నరకానికి అప్పచెప్పిస్తున్నాను, వారిని నీ చేతులకు అప్పచెబుతున్నాను. యెహోవా నీవే చూసు, సహాయం చేసి నువ్వు మాతో మాట్లాడమని బతిమలాడు. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన నీ పాదపద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట సమకూడిన ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో 68వ కీర్తన తీరు. పరిశుద్ధ గ్రంథంలో 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుదాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. 68వ కీర్తన 20వ చరణమును ప్రభువా మూలవాక్యంగా మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆ వాక్యాన్ని విరిచి ఆ వాక్యము చాటున నీవు దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులు, నీ ప్రియులైన నీ ప్రజలందరికీ నాకు మాకు అవసరమైన సంగతులు, నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి ప్రతి విషయాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీ అనాది సంకల్పంలో మీ దాసుల ఎడల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణమైన నీ ధారాళమైన ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి దేవా, హెస్కేల్ గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మా అందరితో మీరు ముచ్చటించండి. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే భాగ్యమును కూడా అనుగ్రహించి శిష్యులైన సేవక గణముగా నీ కృపచేత నీ తర్ఫీదు ద్వారా సిద్ధపరచబడి భూదిగాంతల వరకు నీ పక్షంగా కదిలి వెళ్ళి నీ ఘనమైన సేవ చేసి సత్యములో మేము ప్రతిష్ఠింపబడి సర్వ సంపూర్ణ సత్యము చేత పెంపారబడుతూ సర్వ సంపూర్ణ సత్యమే ప్రతి ఒక్కరికి అందిస్తూ అంగీకరించిన ప్రతి ఒక్కరిని సత్యములో ప్రతిష్ఠిస్తూ రక్షణ అనుభవంలోకి నడిపిస్తూ సంపూర్ణులుగా అయా వారికి తర్ఫీదుని సంపూర్ణులవుటకు తర్ఫీదు ఇచ్చి సంపూర్ణులుగా చేసి మేము కూడా సంపూర్ణులమై అంతకంటే ముందుగా అందరికీ సత్యమును ప్రేమతో చెప్పి
నీ పని జరిగించు. ఈ భూమి మీద మాకు నిర్ణయించిన యావత్తు ఆయుష్కాలం అంతటిలో నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చు. ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కో. ఆనాడు నీ చేత బడా మంచి దాసురా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించండి. మమ్మల్ని బలపరచిన ప్రభువా నీకు వందనాలు. ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆనాడు ఐగుప్తులు విడిచిపెట్టినటువంటి మా పితరులు ఎన్నో రకాల నీ చేత పరీక్షింపబడ్డారు. వీరు లోబడనల్ల ప్రజలు కాబట్టి మోషే ఎర్ర సముద్రం వైపు నడిపించున్నాం. ఎర్ర సముద్రం ఎదుటికి రాగానే వారి యొక్క విశ్వాస్యత ఏమైనదో బట్టబయలైంది. అయా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎన్నో రైతులుగా నీ ఎదుట సణిగారు, గొణిగారు, తిరుగుబడ్డారు. చివరికి నీ చేతుల్లోనే హతులయ్యారు. అది మాకు బుద్ధి కలుగుటకే ఈ యుగాంతమందున్న మాకు లేఖన కాంతిలో మాకు లేఖన రూపేణ ఇవ్వబడి మేము జాగరూకులమై జాగ్రత్త కలిగి భక్తి సాధన చేసి నేను మహింపరచున్నట్లుగా కృప కలుగునట్లుగా ప్రభువా మాకు బోధించయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. మా వెన్ను తట్టి మాతో ఉండి మమ్మల్ని నడిపించయ్యా, మాకు సహాయం చేయ. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు మరి ఇంకేవై ఉన్నా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి శిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. నా చుట్టూరు మా చుట్టూరు మీరే శిలువ రక్తము కంచి, రక్షణ కంచి, అగ్ని కంచెను వేసి మీరే అగ్ని ప్రాకారం నుంచి నీ చేతిలో దాచిపెట్టి నీ మహిమే కానీ మాపై ఆవరింపచేసి మా ఎదుగు దిగివచ్చి మాతో మాట్లాడు. మా అందరిని బలపరచు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పును క్షమించు. శిలువ రక్తంలో కడుగు, శుద్ధ జలంతో కడుగు, పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే, శుద్ధ సువర్ణంగా వచ్చి పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతూ నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిద్రమంపు, పరధ్యానం, విసుగు, చేదర యేసునామములో బంధిస్తున్నాను. నీ మాటలు వినకుండా అపవాది ఇంకితర ఏమైనా అడ్డగించే సమస్త అడ్డులు యేసునామములో బంధిస్తున్నాను. చీకటి అంధకార శక్తులు, మాంత్రిక ప్రయోగాల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగా, స్వస్థత, ఆరోగ్యం కలుగునుగా, గొప్ప కార్యాలు జరిగించు. క్యాన్సర్ నుంచి కూడా యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగా, సహాయం చేసును మాత్రం మహింపడు. యేసయ్య నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాలు నన్ను మమ్మల్ని చేతులు కాపజెప్పి మహింపరుచుకుంటున్నాం మా చెల్లి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరొక మారు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనబడుతున్న మాట, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. అలాగే కింది వచ్చిన మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణం అనేది రెండు రకాలు. మరణం అనేది రెండు రకాలు. దానికి ఇంకోటి కూడా జోడించవచ్చు. ఏంటయ్యా అదంటే ప్రభు చిత్తంలో ప్రభు చెప్పిన దాన్ని బట్టి కూడా దాన్ని ప్రభు చిత్తమైతే వివరిస్తాను. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని బట్టి తండ్రి అయిన దేవునితో మనం సమాధానం కోల్పోయి పాపులుగా బ్రతుకుతూ ఉన్నాం. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే, క్రీస్తు రక్తంలో బాప్తీస అనుభవాన్ని నీట ముంచ బాప్తీస అనుభవం అనేది లేకపోతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యమైన ఒక మరణాన్ని ఎదుర్కోవాలి. ఏంటయ్యా మరణం అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది.
అది రెండవ మరణం, అంటే నిత్య నరకం. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారా అంటే ఏదో కాలయాపన చేస్తా లోకంలో చెప్పబడుచున్న ఘనులు, జ్ఞానులు, గొప్పవారు, పూజింపబడుచున్న వారు, చరిత్రకు ఎక్కిన వారని చెప్పని, వారేదో మనల్ని ఆదుకుంటారు, ఏదో చేస్తారని చెప్పని ఆ రీతిగా యేసు ప్రభు వారు రాల. వారి చరిత్రలో వాస్తవమో కాదో దేవుడికే తెలియాలి. అయితే నేనైతే చెప్తాను, వారు నీలా నాలా సామాన్యమైన మనుషులు. ఎలా చెప్పగలరు పాష గారు అంటే హర్షడ్ వర్గాలు అని ఉన్నాయి. హర్షడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఇలా 6 రకాల హర్షడ్ వర్గాలు, 6 రకాల శత్రువులు మనలో ఉన్నాయి. ఈ హర్షడ్ వర్గాలు అనేవి ఈ లోకంలో చెప్పబడుతున్న, పూజలు అందుకుంటున్న ఎవరైనా సరే వాళ్ళలో పనిచేసాయి కాబట్టి ఒక్కొక్కరు ఇద్దరు, లేదంటే వేరొకరి భార్య కోసం ఆశించి ఎన్నో రకాల శాపాలు, తిప్పలు పడ్డ వాళ్ళు కూడా చరిత్ర వాళ్ళు రాసించినటువంటి మాది గొప్ప చరిత్ర అని చెప్పని చెప్పుకుంటున్న వారి యొక్క ఆ చరిత్ర పుస్తకాలు చదివితే అసలు సంగతి ఏంటో మనకు ప్రస్ఫుటంగా, అంటే ప్రతిదీ క్షుణ్ణంగా అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారిలో ఆ హర్షడ్ వర్గాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి పని చేయకుండా ఎప్పటికప్పుడు ఆయన తండ్రి అయిన దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవుని యొక్క స్వరాన్ని వింటూ, అదే ఆయనకు ఉపదేశం. ఆ ఉపదేశాన్ని బట్టి, ప్రార్థన బట్టి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి తను జాగ్రత్త చేసుకున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది, ఆయన మనవలే శోధింపబడి పాపం లేనివాడై. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి యొక్క శరీరంలో ఉన్నాడు ఆయన. మనవలే అనేక కోణాల్లో ఆయన శోధింపబడ్డాడు, బాధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, నిందించబడ్డాడు. అరే నువ్వు అక్రమంగా నువ్వు పుట్టినవాడు అని ఇండైరెక్ట్గా మాట్లాడారు. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఆ మాట విషయం ఎలా అంటే చెప్తా. మీరు అబ్రహాము యొక్క సంతానం అంటున్నారు, కాదు, మీ యొక్క లక్షణాలు, మీ బుద్ధులు అన్నీ అపవాదికి సంబంధించినవి. కాబట్టి మీరు శత్రువైన అపవాదికి సంబంధించిన సంతానం. అంటే అబ్రహాము పుట్టినప్పుడు కూడా నువ్వు పుట్టలేదు, అబ్రహాము నాకు తెలుసు అంటావు, అబ్రహాము నన్ను చూడాలని పరితపించాడు అంటావు. ఆపు నీ సోదంతా. మేము అబ్రహాము సంతానం, నువ్వు ఏ సంతానం మాకైతే తెలియదు అన్నారు. నువ్వేమన్నా అనుకో, మేమైతే అబ్రహాము సంతానం అంటే ఇండైరెక్ట్గా నువ్వు అక్రమ సంబంధం వల్ల పుట్టిన వాడివిరా అని యేసు ప్రభు వారితో అలా మాట్లాడిన సందర్భం అక్కడ కనపడుతుంది. ఆడ లేదు కానీ డౌట్ ఉంటుంది, లేదు నేను కూడా చెబుతా లేదని. కానీ ప్రభు అయిన యేసు ప్రభు వారు అన్నాడు, శత్రువు అయిన అపవాదికి సంబంధించిన వ్యక్తులు మీరు, వాడి సంతానం మీరంటే నేను అబ్రహాం సంతానం కాదు, మేము అబ్రహాం సంతానం, నువ్వే అన్నారు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో పుణ్యమూర్తులు, పేరుగాంచినటువంటి వ్యక్తులు, పూజలు అందుకుంటున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు చరిత్ర ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నా ప్రియ రక్షకుడు నజరేడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రం చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. వెళ్ళండి, ఇజ్రాయేల్ దేశానికి వెళితే కనపడతాయి. ఆయన పుట్టిన స్థలము, ఆయన పెరిగిన స్థలము, తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి పరిస్థితులు, ప్రతిదీ చరిత్ర గోడల మీద రాసి ఉంది. చరిత్ర ఆధారాలుగా ఆ మొక్కలు, ఆ రాళ్ళు, ఆ మేకులు, ఆ విషపూరితమైన ముళ్ళు, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నా కానీ, ఇన్ని ఆధారాల యొక్క నిరూపణ చూపిస్తూ సాక్ష్యాలు అందిస్తున్నా
అనేకుల జీవితాలు విప్లవాత్మకంగా మార్పు చెందినవయ్యా, నీవు కూడా అమ్మ నీవు కూడా మారు అంటే పొరపాటును కూడా ఎవరు మారట్లేదు పాస్టర్ గారు, ఎందుకని అనే ప్రశ్న పడుతుంది మనకి. ప్రభు అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సంపూర్ణమైన సత్య సువార్త ప్రకటించండి, నమ్మి వచ్చిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. అంటే నమ్మే సంఖ్య ఎక్కువ తక్కువ చెప్పాలమ్మా? యేసు ప్రభు వారంటే నచ్చట్లేదు ఈరోజు, యేసు ప్రభు వారంటే గిట్టట్లేదు ఈరోజు. యేసు ప్రభు వారంటే యేసు ప్రభు వారి పిల్లలన్నా సేవకులన్నా ఒక్కొక్కడైతే పట్ట పళ్ళు కొరుకుతూ ఉంటాడు, ఒకడు తాగి రంకెలేస్తూ ఉంటాడు సావు దగ్గర పడి. నేను చెబుతున్నాగా, సావు దగ్గర పడితేనే తాగి రంకెలేసేదోడు, ఆడగూతురైనా మగోడైనా ఎవడైనా సరే. యేసు ప్రభు వారితో కలిసి బ్రతకటం, యేసు ప్రభు వారు చెప్పినట్టు బ్రతకాలంటే ససేమిర ఎవడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే లోకలు అంటారు, పచ్చకావర లేనోడికి అమ్మో అన్ని రకాల పచ్చాలు. అట్టుంటాయా యేసు ప్రభు వారిలో బాప్తిసం పొందితే ఆ నియమాలు, ఆ కట్టడలు, ఆ లేఖనానికి అనుగుణంగా అడుగులు వేయటాలు, బ్రతకటం, భక్తి సాధన చేయటం, అబ్బబ్బబ్బో ససేమిర వల్లగాని పని. ఏదైనా యూజ్ అండ్ త్రో, వాడుకో అవకాశం, నాకు అవసరం కాబట్టి మోకాళ్ళేసి చిన్న అవసరం ప్రార్థన చేసుకుంటాను, ఆ అవసరం తీరిన తర్వాత ఏదో కానుకేసి చేతులు దులుపుకొని అయిపోయింది, నా అవసరం తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడు అవసరమైనప్పుడు వచ్చి మళ్ళీ కపట కన్నీరు గార్చి, నీ కపట కన్నీరు గార్చినా దేవుని ఎదుట నిజంగా మొరపెట్టినా ఆయన నిన్ను కనికరించేది. ఎందుకంటే ఇప్పుడైనా మారతారేమో, ఇప్పుడైనా సరి చేసుకుంటారేమో, ఇప్పుడైనా మార్పు చెంది నా వైపుకు తిరిగి నేను చెప్పినట్టు అడుగులు వేసి బ్రతుకుతారేమో అన్న ఆసక్తి కలిగి నువ్వు నేను ఓర్చుకోలేనంత తీవ్రంగా మనల్ని సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. మనుగడ కొనసాగించటానికి, కొద్ది గొప్ప ఉన్నది తిని బ్రతకటానికి, అడుగులు వేయటానికి, పని చేసుకోవటానికి, కుటుంబంతో కలిసి బ్రతకటానికి, లోకంలో జీవించటానికి కూడా అవకాశం ఇస్తున్నాడు ఆయన. అదే గనక ఆయన కోపగిస్తే ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ఓ ప్రాంతానికి రాగానే దేవుని మీద ఇక వ్యతిరేకంగా సనగటం మొదలుపెట్టారు. సనగటం మొదలు పెడితే మా కైలు మా కై గుర్తొస్తున్నాయి అనగానే అవునా ఉండండి అని చెప్పని తాపకరమైన సర్పాలను వదిలాడు. తాపకరమైన సర్పం అంటే ఇక అది కాటేస్తే ఇక అవకాశం ఏముండదు, హాస్పిటల్ దాకా కూడా ఉండదు, నిమిషాల్లోనే పోతాడు. అట్లా కొంతమందిని చంపేలాగా దేవుడు అనుమతి ఇచ్చాడు. అంటే యేసు ప్రభు వారు రక్షించుకున్నటువంటి తన బిడ్డలను చంపుకుంటాడంటే, లోకంలో సినిమాలో ఒక డైలాగ్ చూశాను నేను, 100 మంది బతకటానికైనా, ఒకడు చావటానికైనా, ఒకడు చంపటానికైనా సిద్ధమని మీకు గుర్తొచ్చుంటుంది. ఇప్పుడు సినిమా సింహాద్రి అనే సినిమా మేము మా ఇంట్లో కొత్తగా టీవీ తెచ్చుకున్నప్పుడు అదే కొత్తగా వచ్చిన సినిమా అదే పెట్టుకొని చూసేవాళ్ళం. అప్పుడు రక్షణ లేదులేండి. 100 మంది క్షేమం కోసం ఒకడిని చంపటం అయినా, వాడి 100 మంది కోసం ఒకడు చావటం అయినా మేలే అన్న డైలాగ్ ఉంటుంది దాంట్లో. యేసు ప్రభు వారు కూడా సేమ్. అంటే నీకు సినిమా చూపిట్లే, ఇక్కడున్నదే అక్కడ వాళ్ళు వాడుండొచ్చు, నానుడిగా మాట రాసి ఉండొచ్చు, మనకైతే తెలియదు. కానీ యేసయ్య తీసుకున్న నిర్ణయంలో తన ప్రజలైనా కొంతమందిని చంపైనా మిగతా వాళ్ళలో భయం పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. మిగతా వాళ్ళలో భయం పుట్టించాడు. దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికితే, దేవుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా బ్రతికితే ఖచ్చితంగా సంహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను చంపైనా సరే, లేదా నీ కుటుంబాన్ని పతనానికి అప్పచెప్పైనా సరే,
అనేక వంశాలను, కుటుంబాలను, వ్యక్తులను సరిచేసుకొని ఆయన అనుకున్నట్టు రీతిగా నడిపించుకుంటాడు. ఆయన అనుకున్న పని జరిగించుకుంటాడు. ఎందుకు ఇలా చేసావు ప్రభు అని నువ్వు అడగటానికి అవకాశం లేదు. న్యాయమైన కారణాన్ని నీకు చూపిస్తాడు. న్యాయమైన కారణాన్ని చూపిస్తాడు. లోకంలో ఉన్న చరిత్రలో 100 పాపాలు అయితే పలానోడు చచ్చాడని, అట్లనే నీ కోసం కూడా నీ పాపం పండిందాక చూస్తాడు. నువ్వెంత నష్టం చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఒక్క అవకాశం తీసుకుంటాడు, ఇక అంతే, చెప్పటానికి ఏముండదు. ఇక ఒకడిని చంపైనా, ఒక కుటుంబాన్ని శపించైనా సరే, పతనం చేసైనా సరే, ఇంకొకళ్ళు భయాన్ని పుట్టిస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అరణ్య యాత్రలో అదే జరిగింది. తాపకరమైన సర్పాలను పంపించి కొంతమందిని చంపగానే మిగతా వాళ్ళల్లో పశ్చాత్తాపం మొదలై, అయ్యా పొరపాటుని ఇలా పనిచేసాం, క్షమించని బతిలాడుతుంటే మోషే అహరోనులకు చెప్తాడు దేవుడు, ఆ సర్పాకారంలోనే ఒక ప్రతిమను చేసి దాన్ని అలా ఇచ్చి పట్టుకోమను అహరోన్ని. ఎవరైతే దానికి వెళ్ళి నిదానించి చూస్తారంటే స్పష్టంగా, నేను పొద్దున్నే లేవగానే ఎదురుగా మందిరం మీద ఉన్న క్రాస్ చూస్తా, దాని మీద ఉన్న లేఖనాలు చదువుతా, నేను స్పష్టంగా దానికి వెళ్ళి చూస్తూ ఉంటాను. నాకు బాగా ఎప్పుడైనా మనసులో బాధగా ఉన్నప్పుడు ఆ సిలువుకి వెళ్ళి చూస్తూ ఆయన అనుభవించిన శ్రమలను అక్కడ నాకు పిక్చర్లుగా చూసుకుంటా, నన్ను నేను ఓదార్చుకుంటూ దేవుళ్ళు నిలబడటానికి ఆ క్రాస్కి వెళ్ళి చూస్తాను. నీకు అర్థం కావటం చెబుతాను ఈ మాట. ఇజ్రాయిల్ని కూడా ఆ తాపకరమైన సర్పం వైపు చూసి రక్షించబడమన్నాడు. ఆ క్షమించిన సర్పం ఆకారమైన ఆ ప్రతిమ వైపు అట్లా చూసి ఎత్తిపట్టినప్పుడు, దానికి వెళ్ళి నిదానించి చూసినప్పుడు సర్పపు కాటు కందిన వారు బతికారు, చూడలేని వారు చచ్చారు. ఆ తర్వాత చెగులు దేవుడే, ఇక చాలులే, మిగతా వాళ్ళ భయం వచ్చిందని చెప్పని ఆ తెగులును ఆపాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనకు పొంచి ఉన్నది రెండవ మరణం. ఈ రెండవ మరణం చాలా ఘోరంగా ఉంటుంది. ఎంత ఘోరం అంటే, ఆరని అగ్ని, మానని పండ్లు కొరుకుట, చావని పురుగు, మానని వేదన, అంత ఘోరంగా ఉంటుంది అక్కడ. అది ఎవరికి నిర్ణయింపబడిందంటే అపవాదికి నిర్ణయింపబడింది. అపవాది మాటలు విని ఎవరైతే దేవదూతలు అపవాదితో జట్టు కలిపారో, మేము కూడా నీతో పాటు ఉంటామని చెప్పని ఎవరైతే వచ్చారో, వారిలో కొంతమంది మధ్యాకాశానికి త్రోసివేయబడ్డారు. కొంతమందిని చీకట బిళం అంటే ఒక గుహలో బంధించబడినట్లుగా యాకోబు పత్రికలో రాసి ఉంటుంది. యాకోబు పత్రికలోనేనా, యోధా పత్రికలోనా? ఆ చీకటి బిళంలో ప్రధాన యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 6వ వచనంలో చూస్తే 5, 6 వచనాలు గమనిస్తే అక్కడ రాసి ఉంటుంది. ఆ మహాదినం అంటే యావత్ ప్రపంచానికి తీర్పు జరిగే ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం ఈ త్రోసివేయబడ్డ దూతల కొన్నిటిని చీకటి బిళం అంటే గుహలో బంధించి పెట్టాడు. కొన్నిటేమో మధ్యాకాశానికి నెట్టివేయబడ్డాయి. మనం మాటికి అపవాదిని బంధిస్తూనే ఉంటాం, యేసు రక్తాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి, యేసు నామాన్ని బట్టి. కానీ మనం బంధించిన వెంటనే వాడు మళ్ళీ సుప్రీంకోర్టు అంటే హెడ్ ఆఫీస్, తండ్రి అయిన దేవుని దగ్గర పోయి జామీన్ మీద విడిపించబడ్డట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. శత్రువు ఏంటంటే కొంతకాలము ఆగుతాడు, మళ్ళీ అదురు చూసుకొని అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పని అవకాశం చూసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పదే అపవాది చేత శోధింపబడుతున్నాం, బాధింపబడుతున్నాం. ఇలా
ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరణలు కలుగుతూ ఉన్నాయి నాలో అని చెప్పని ఆలోచన వస్తూ ఉంటుంది చాలామంది. వాటిలో ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే అపవాది వాడి దోతలు. రెండోది వశీకరణ లేదా చేతబడి చిల్లంగి బాలమని క్షుద్ర పూజల యొక్క ప్రభావం వల్ల కూడా నీ తలంపులు, ఊహల, ఆలోచనలు, మనస్సు, హృదయం విసుగుతూ ఉంటుంది. నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఇక నేను ఎవరికి పనికిరాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని నీలో నీకు తెలియకుండా ఫీలింగ్స్ మొదలవుతూ ఉంటాయి. ఇక ఏ కాడికి అదును దొరికితే ఎట్ట చచ్చిపోవాలా, ఇదే ఆలోచన చేత నువ్వు పీడించబడుతూ ఉంటావు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా దుష్టుడు వేస్తాడు ఎర, వాడి దోతలు ప్రయోగిస్తాయి. కానీ వాటికి ఇంకా సహకరించేవి చిల్లంగి బాలమని చాతబడి క్షుద్ర పూజల వశీకరణకు సంబంధించిన కొన్ని అంధకార శక్తులు వాడికి సపోర్ట్ చేస్తాయి. వాడికి కావాల్సింది ఏంటంటే సైతాన్ గాడికి నువ్వు ఎలాగైనా నిత్య నరకానికి పోవాలా, క్రీస్తు రక్తంలో కడగబడు, పరిశుద్ధుడిగా ఉన్నా, లేదు నీ తల్లిదండ్రులు ఎవరో ఒకరు రక్షించబడి ఉంటారు, వారి కడుపున పుట్టిన బిడ్డగా రక్షణ పొందాలని ఒక స్థిరమైన తీర్మానం కలిగి భక్తి సాధన చేస్తున్న దాన్ని బట్టి దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నట్లయితే, భక్తి సాధన చేస్తున్న దాన్ని బట్టి, అలాగే దేవుని సంకల్పంలో ఉన్నదాన్ని బట్టి కూడా తీవ్రమైన ఈ దాడి ఉంటుంది. మరి ఎలా తప్పించుకోవటం అంటే ఒకటే మార్గం, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పజెప్పేటి, ప్రభువా నాలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నీకు అప్పచెబుతున్నా, నువ్వే చూసుకో, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పని దేవునికి అప్పచెబితే ఖచ్చితంగా దేవుడు ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే నీ పక్షంగా నిలబడి ఫరో సైన్యానికి ఇశ్రాయేలీయులు దొరికారా అని చెప్పి అనుకున్నప్పుడు, ఫరో సైన్యం సమీపిస్తుంటే అప్పటి వరకు ముందున్న అగ్నిస్తంభమైన యెహోవా దూత అని పేరు పెట్టబడిన యేసు ప్రభు వారు అప్పటి వరకు ముందున్న ఆయన కాస్త ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. ఆ అగ్నిస్తంభం నిలబడిన దాన్ని బట్టి ఇక ఇశ్రాయేలీయులను సమీపించలేకపోయారు. యేసయ్య వారితో పోరాడాడు, వాడు ఇచ్చారు సాక్ష్యం, అరే మనం వాళ్ళను సమీపించలేకపోతున్న కారణం ఏంటంటే వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడతావో, దేవుని మీద ఆధారపడాల, దేవుడికి అప్పచెప్పేయాల. కొంతమంది అయ్యా నాకు చాలా గొప్ప ఆవులింతలు వస్తాయంటే ఆ ఆవులింతలు కూడా నీ ప్రార్థన బలాన్ని ఉపయోగపెట్టకూడదు. అక్కడ నేను బలహీనురాలని ప్రభువా, నేను బలహీను ప్రభువా, ఇలా ఎందుకో కొత్తగా నాలో ఇలా అవుతుంది, దీని కారణం మీద నాకు తెలియదు కానీ నీకు అప్పచెబుతున్నా, నువ్వే చూసుకో ప్రభును. నా ప్రభు రంగప్రవేశం చేస్తాడు, ఆయన లైన్లో దిగుతాడు ఇక యెహోవా సేనాధిపతిగా. ఆమేన్, హల్లెలూయా. పరాక్రమశాలియు భయంకరమైన మహాదేవుడిగా దిగుతాడు. ఇక ఆయన ముందు ఏ మాంత్రికుడు ప్రయోగించినవైనా, ఈ లోకంలో చెప్పబడుతున్న కులానికి సంబంధించిన మేము మా పలానా అదండి ఇదండి అని చెప్పని యజ్ఞాలు, హోమాలు, ఇంకెయ్యైనా చేసి ప్రయోగిస్తున్నా మొత్తం వచ్చి సాగిలు పడతాయి ఆయన ఎదుట. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట కూడా కీర్తన గ్రంథంలో రాసి ఉంది. ఈ లోకంలో చెప్పబడుతున్న దేవతలు, దేవుళ్ళు అనబడినవి, దేవదూతలు అనబడినవి నీకు ఎదుటకు వచ్చి సాష్టాంగ పడును కదా అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎగస్ట్రా చేయడానికి లేదు వాటికి అవకాశం, ఎందుకంటే ఈయనే సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ త్రోసివేయబడ్డ దూతలు ఏర్పాటు చేసుకున్న అనుచరులు మాత్రమే. వాళ్ళకాడ అద్భుతాలు ఉంటాయి, కానీ మోసే కర్ర పాము అయింది, ఐగుప్తు మాంత్రికులు చేస్తే పాములు అయ్యాయి, ఎన్నో సూచక్రియలు జరిగాయి. కానీ చివరికి పాముల ఘట్టానికి వచ్చేసరికి మోసే యొక్క కర్ర ఆ పాములన్నింటిని మింగేసింది. అంటే అప్పుడు అన్నారు ఆ మాంత్రికులు, ఇది దేవుని శక్తి తప్ప మరో మానవ శక్తి కాదు, ఇది మర్యాదగా ఫరో లోబడు, అది వాళ్ళు చెప్పిన మాటకు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
ఎవడైనా ఏదైనా చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు నువ్వు వదిలిపెట్టకుండా ప్రార్థన చేయి చాలు. యువతల ఇంట్లో చావు కోరితే వాడింట్లోనే వరుస పెట్టి సావులు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవడు ఆపలేడు. వాడు ఎన్ని రకాల పసుపు నీళ్ళు చల్లుకొని, వాడు మాంత్రికుడు ఇచ్చిన నీళ్లు తీసుకొని చల్లుకొని, వాడు నెత్తి మీద పోసుకొని, మెడకోటి కట్టుకొని, కాలుకోటి, నడుముకోటి, చేతికోటి కట్టుకొని, ఇంకా అవకాశం ఉంటే ఏడన్నా కట్టుకొని ఎయ్యి ఆపో ఆ సావులను. నువ్వు చేసిన పని ఒకటే, ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ప్రభు నేర్పింది అదేనండి. సమస్య రేజ్ అవుతుందంటే ఇక దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకొని ఇంకా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. నా సొంత ప్రార్థన మీద నేను ఆధారపడను. అలా ఆధారపడ్డప్పుడు చాలాసార్లు తన్నులు పడ్డ వ్యవహారం నేను చూసా. మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య అనగానే ఎమ్మడిని ఉపవాసం వేసుకొని మన భక్తి, మన ప్రార్థన అంతా, టాలెంట్ అంతా చూపించాలని ప్రయత్నం చేస్తాం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ సమస్యకు పరిష్కారం కనపడదు. కారణం ఏంటంటే నీ మీద నువ్వు ఆధారపడ్డావు. దేవుడు చేతగానోడట్టుగా నీకు కనపడ్డాడు. ఏంది నువ్వు చేస్తే ఏదైనా అయిపోద్ది అన్న పరిస్థితిలో నువ్వు అభిప్రాయపడుతున్నావు. అదంతా ఒట్టిదని తెలియటానికే ప్రభు ఏం చేస్తాడంటే నువ్వు చేసే ప్రార్థన వినడం, సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అసలు ఎందాక చేస్తుంది ఈ అమ్మాయి, ఎందాక చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పని చూస్తూనే ఉంటాడు. నాకు ఆ విషయాలు కొంతకాలం, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత అందుపట్టింది. నాకు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు అలా ప్రార్థన చేసిన తర్వాత అంతుపట్టిన తర్వాత నేను అప్పుడు అర్థమైంది, నీకంటే నన్ను నేను హెచ్చించుకుంటున్నట్టున్నాను ప్రభువా. ప్రార్థన నేను బలం ఉంది అది ఇది అనుకుంటున్నాను. ఈ ప్రార్థన అయినా నువ్వు ఇచ్చిందే, ప్రార్థన చేయగల సమాధానం నువ్వు ఇచ్చేదే. ఇక నీ ముందు నన్ను నేను అతిశయించుకునేది ఏముంది? నీ ముందు నన్ను నేను గొప్పగా ప్రదర్శించుకునేది ఏముంది? కాబట్టి నువ్వు ఈ సమస్య నీకు అప్పచెబుతున్నా. నీకు నచ్చినట్టు చేసుకో, నాకు అనవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు నచ్చినట్టు చేసుకో. నేను మాత్రం రోజు ప్రార్థన చేసి నీకు అప్పచెబుతా. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. నేను అడిగేది ప్రాధాన్యం కాదు, నువ్వు అనుకున్నది జరగటమే ప్రాధాన్యం. కాబట్టి నీకు అప్పచెబుతున్నా ప్రభు, నువ్వు చూసుకోని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అపవాది నిన్ను ఎలాగైనా ఈడ్చుకొని వాడికి ఏర్పాటు చేయబడిన ఆ 2వ మరణంలోకి నిన్ను లాక్కపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ 2వ మరణం తప్పించడానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. 31వ సంవత్సరం తగులుతుంది అనుకున్నప్పుడే బాప్తీసు అనుభవంలోకి వచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత బలము పొంది, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ బలము కలిగి తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి బయలువెళ్ళి తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనందరికీ క్రైస్తవ విశ్వాసానికి మూలమైన పదం ఏంటో తెలుసా? మూలమైనటువంటి పాఠం ఏందో తెలుసా? మూలమైన ఆధారం ఏంటంటే శిలువ రక్తం కాదు, పునరుద్ధానం. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానమే లేకపోతే పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నా సొంత మాట కాదు ఇది, రోమా పత్రికలో రాసినది ఆ మాట. పునరుద్ధానమే మనకు లేదనుకుంటే, ఇన్ని నాళ్ళు విశ్వాసము కలిగి భక్తి సాధన చేసిన, ఆ శిలువ రక్తాన్ని ఆశ్రయించిన, పునరుద్ధానం లేకపోతే మన భక్తి, మన నిరీక్షణ మనం కనిపెట్టుకొని ఆయన కోసం ఉండటం కూడా వ్యర్థం అన్నాడు ఆయన. మన అంతటికి, మన విశ్వాసానికి, నిరీక్షణకు మూలం ఏంటంటే పునరుద్ధానం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఓ పాట రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. తండ్రి సన్నిధి పరిచర్య దగ్గర అక్కడ మందిరం కాడ కూర్చున్నప్పుడు ఓ పాట, నాకై ఏదో ఉంది ఆ మాట, యేసయ్య ప్రేమ అని చెప్పని ఆ చరణంలో 3వ చరణం అట్టుకుంటా, 3వ చరణంలో మా పితరుల వల్ల నేను కోల్పోయా మహిమ. ఎవరు మా పితరులు? నన్ను కన్నా మయ్య, ఆయన కన్నా వాళ్ళ అయ్య కాదు. మన మూల పితరులు ఎవరంటే ఆదాము అవ్వలు. వాళ్ళ వల్ల
దేవుడు నిర్ణయించిన సమానమైన ఆ మహిమను నేను కోల్పోయా. అయితే శిలువ యజ్ఞం ద్వారా, ఆ రక్తం ద్వారా, నీ మరణాన్ని బట్టి పునరుద్ధానంలో నుంచి తిరిగి మళ్ళీ నాకు ఆ సమాన మహిమ అందించడానికే నా ప్రభువా, నన్ను ప్రేమించి నా కోసం ఈ భూమి మీదకి వచ్చావు, నీకు స్తోత్రాలు అంటూ ఆ ప్రేమను తలపోస్తా పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కారణ జన్ముడు. కారణం ఉంది ఆయన పుట్టడానికి. ఏంటయ్యా కారణం అంటే, ఆదిమ దంపతులు ఆజ్ఞాతి క్రమం నుంచి మనందరినీ విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ ఆజ్ఞాతి క్రమం వల్ల, ఆ పాపం వల్ల మరణం వస్తుంది. ఆ మరణం ఏంటంటే, మొట్టమొదటిగా మరణం మనకు బాగా ప్రమాదకరమైన మరణం ఏంటంటే రెండవ మరణం, అంటే నిత్య నరకం. నిత్య నరకం అనే మరణం నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చాడు, బ్రతికాడు, సిలువ ఎక్కాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఇప్పటికీ ఇజ్రాయేల్ ప్రాంతంలో, అంటే యెరూషలేము పట్టణం, ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు వారిని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగా తెరవబడి, ఐ విట్నెస్ అంటారుగా, ప్రథమ సాక్ష్యం అని, అట్లా ఇంపార్టెంట్ అయిన సాక్ష్యాలుగా చాలా కొల్లలుగా ఉన్నాయి. మన భారతదేశంలో కొంతమంది మతోన్మాదము చేత నింపబడి, అంధకారము కమ్మి, తలలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాలు మూత వేయబడి, యేసు ప్రభు వారు పుట్టినట్టు ఆధారాలు లేవండి, ఆయన చనిపోయినట్టు ఆధారాలు లేవండి. నలంద యూనివర్సిటీకి వచ్చాడండి, హిమాలయాలో జ్ఞానాభ్యాసం చేశాడండి, మన పూర్వీకులైన సాధువులు కనపడ్డాడండి, ఆర్య ఋషులు ఎన్నో పిట్ట కథలు చెబుతున్నారు. ఒక్కటి కూడా నమ్మటానికి లేదు. నిలువెత్తు సాక్ష్యాధారాలు అక్కడ కనపడుతున్న అవి చూసేటువంటి కనులు లేవు. కానీ ఎలా అయినా సరే క్రైస్తవత్వం మీద బురద చల్లాల. యేసు ప్రభు వారు మీరు అనుకుంటున్నట్టు గొప్పోడేం కాదు అనేది ప్రజల్లో హృదయాల్లో ఎట్లయినా ముద్రించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సైతాను గాడి యొక్క కుట్ర అన్నమాట. ఎందుకంటే వాడి అంతము సమీపిస్తుంది, ప్రభు రాకడ కూడా దగ్గరలో ఉంది. కాబట్టే వాడికి సమయం కొంచెం, కాబట్టి అపవాది గాడికి సమయం కొంచెమే, కాబట్టి వాడి ప్రయత్నంలో, వాడి స్టైల్లో వాడు ఎలాగైనా సరే సంఘాన్ని పాడు చేయాలని, దేవుని పేరట జరుగుతున్న సువార్త పరిచర్య జరగకుండా ఆపాలని, ఆత్మల రక్షణ జరగకుండా చేయాలని, సాధ్యమైనంత వరకు వాడి వైపుగా నిత్య నరకానికి లాక్కు వెళ్ళాలని చాలామందిలో యేసు ప్రభు వారి మాటలు చెబుతున్నా వినకుండా రక్షణ అనుభవంలోకి రాకుండా ఆపుతా ఉన్నాడు. రక్షణ పొందినా కానీ తల్లినో తండ్రినో, రక్షించబడ్డ వాళ్ళే తల్లిదండ్రులు కూడా, లేదంటే తాతో ఎవడో ఒకడు ఉంటాడు పెద్దలు, ఇక వాళ్ళు ఆపుతూ ఉంటారన్నమాట. వాళ్ళు రక్షణ పొందకుండా ఎలాగైనా ఆపాలా, ఎలాగైనా పాడు చేయాలా దేవుని పని. వాడి గురి కదే. వాడుగా డైరెక్ట్గా రాడు, ఎవరో కూడా దోర్చడోడు. ఇక దూరేదాన్ని ఇక వాడికి నచ్చినట్టుగా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటే ఒక చిన్న మచ్చుకుగా ఒక మాట చెప్తాను, ఒక సాక్ష్యం. ఓ ప్రాంతంలో దేవుని సత్య సంబంధమైన సేవ జరుగుతుంది. ఒకడు ఆ సేవ జరుగుతున్న ఆ స్థలం ఇంట్లో జరుగుతుంది. ఆ ఇంటికి 2 ఇళ్ళ అవతాల అరుగు మీద కూర్చొని వాడు సేవను పోయే వాళ్ళందరినీ దుర్భాషలాడటం, దేవుణ్ణి తిట్టడం, దేవుని సంఘానికి వచ్చే వాళ్ళని ఎట్టబెడితే అట్ట మాట్లాడుతూ, అటు ఆ కుటుంబం గురించి సహకరిస్తున్న ఆ కుటుంబం గురించి తప్పుడుగా ప్రచారం చేయటం, తప్పుడుగా మాట్లాడటం, వచ్చేవాళ్ళని రానియకుండా అడ్డగించటం. ఈ పని వాడిది. ఇదే పని వాడిది. ఆ దైవజనుడు చూసి ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే ఇతన్ని దర్శించి రక్షించి సంఘంలో సభ్యుండనే చేయి, లేకపోతే ఈ సమస్య అసలు మాకు లేకుండా పూర్తిగా భూమి మీద లేకుండానే తీసేయి. ఇంతే ప్రార్థన చేశాడు. ఏ దైవజనుడు ఆయన అంతే చేస్తాడు.
నేను కూడా అంతే చేస్తాను, మొఖమాటమే లేదు. వాడు చచ్చన్నా కానీ ఇక మిగతా పని జరుగుద్ది. 3 నెలల్లో టపా కట్టిండు అంతే. ప్రభు కృపను బట్టి ఇప్పుడు చక్కగా దేవునికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడి సేవనేదో చేద్దామని చెప్పని చూస్తే ఎట్నే చేస్తారా అని చెప్పని ఆ ప్రాంతంలో భయం అనేది పుట్టింది. దేవుని పని ఇప్పుడు సజావుగా సాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో ప్రాంతంలో కూడా ఇంట్లో సేవ జరుగుతుంది, యువతల టీవీ సౌండ్ ఎక్కువ పెడతాడు ఆ పెద్ద మనిషి. ఏం మాట్లాడు దైవజనుడు, సంఘం అంతా కలిసి ప్రభువా ఈ వ్యక్తిని దర్శించి మార్చి రక్షణ అనుభవం తీసుకురా, లేదా నీ చిత్తం నీ వాక్యం వినేలా చేయని చెప్పని వదిలిపెడితే ఒకరోజు ఎందుకో ఈ టీవీ సౌండ్ పెడదాం అనుకునే లోపల కరెంటు పోయింది. ఆదివారం ఉపదేశం జరుగుతుంది, పక్క ఇల్లే జరుగుతూ ఉంటే వాక్యం అంతా విండో. అంతకుముందు దాకా ఆ దైవజనుడు ఆ కుటుంబీకులందరినీ ఆడిపోసుకుంటా భయంకరంగా తిట్టినోడు ఆ వర్తమానం విన్న తర్వాత మార్పు చెంది ఆ వ్యక్తి రావటమే కాదు ఇంకా కొంతమంది కూడా చెప్తా ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే 2 రకాల పనులు జరుగుతాయి. ఒకటి, ఆ వ్యక్తి మారి దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబంగా మారటమా, లేదంటే దైవ చిత్తంలో శపించబడ్డ కుటుంబంగా, లేదంటే ఆ టికెట్ కన్ఫర్మ్ అవటమా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ సేవను పాడు చేసే జాబితా సైతాను గాడికి సంబంధించిన వాళ్ళు. నేను దేవుని పిల్లలమేనయ్యా అంటారు, అంతా ఉట్టిదే. దేవుని పిల్లలు అన్నవాడివి దేవుని సేవను ఎలా పాడు చేస్తున్నావు? నేను దేవుని యొక్క కుమార్తెనయ్యా అంటున్నా దానివి నువ్వు ఎలా సేవను పాడు చేస్తున్నావు? మనస్సాక్షి ఎక్కడ పనిచేస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనందరికీ ప్రమాదకరమైన మరణం, రెండవ మరణం, అది అపవాదికి సిద్ధపరచబడిన మరణం. అయితే మనల్ని ఎలాగైనా రక్షణ పొందిన వాళ్ళనైనా రక్షణ పొందని వాళ్ళను కూడా ఆ మరణానికి తీసుకువెళ్ళాలని అపవాది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో బ్రతికుండి కూడా చచ్చిన వారి పరిస్థితిలో తీసుకెళ్తాడు. మొదటిగా వాడు రక్షణ పొందుతావు, నువ్వు విశ్వాసిగాను పరిచారకులుగాను సంఘ పెద్దలుగాను సేవకులుగాను ఉంటారు, రక్షణ పొంది అభిషేకం పొంది. కానీ మనస్సాక్షి చచ్చిపోద్ది. మనస్సాక్షి చచ్చిపోయేలాగా వీళ్ళు అడుగులు వేస్తారు. ఆ అడుగులు వేసిన దాన్ని బట్టి ప్రభు క్షమించి ఓర్చుకొని చివరికి ఆడదాపోతారంటే వారి మనస్సాక్షి చచ్చిపోయే పరిస్థితికి అప్పజెప్పబడే పరిస్థితికి వస్తారు. మొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల విషయంలో తండ్రి అయిన దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన అంటాడు ఇజ్రాయేలీలతో తన ప్రజలతో మళ్ళీ ఉపదేశిస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే మస్సా దినమందు మీ పితరులు 95వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. 95వ కీర్తనలో ఉంటుంది. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. అలాగే 4-7 వచనంలో కూడా ఉంటుంది. మస్సా దినమందు ఇక్కడ ఉంది చూడండి 8వ వచనంలో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి, అయినా 40 సంవత్సరాలు ఓర్చుకొని ప్రభు అన్నాడు ఇక వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఈ విశ్రాంతిలో ప్రవేశించరు అనటానికి అసలైన కారణం ఏంటంటే రోమా పత్రిక 1వ అధ్యాయాన్ని చూడండి, ఇక్కడ కనపడుతుంది. 26వ వచనం కాడి నుంచి మనం గమనిస్తే ఇక్కడ
28వ వచనంలో అక్కడ ఉంటుంది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించున్నాడు. ఈ భ్రష్ట మనస్సుకు అప్పచెప్పిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే, కొండెగాండును అంటే పక్కన వాళ్ళ మీద నిందలు చెబుతూ ఉంటారు, లేనిపోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు, అపవాదకులు, నిందలు మోపేవాళ్ళు, దేవద్వేషులు అంటే దేవుని సంబంధమైన ప్రజలను ద్వేషిస్తూ ఉంటారు, హింసకులు, అహంకారులు, బెంకములాడవారు అంటే ఓ మాట చెప్పకుండా తటపటాయిస్తూ ఉంటారు. ఏది బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధులునై ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అభ్యసించటం అంటే నేర్చుకుంటాం. ఇలాంటి నేర్చుకునే వాళ్ళతో వీళ్ళు కూడా సంతోషంగా మేము కూడా నీతో పాటు సపోర్ట్ చేస్తాం అని చెప్పని సంతోషంగా సమ్మతించుచున్నారు అని ఉంది. ఇక్కడ ఈ మాటలో మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా మరణానికి చదివిన మాటలు అదే ఉందిగా. మరణమను దేవుని న్యాయ విధి అనేది బాగా తెలుసు అంటే వాక్యాన్ని వింటున్నారు, ప్రభు బల తీసుకుంటున్నారు, ఏది ప్రార్థన చేస్తున్నారు, చేతనేది ఏదో ఒకటి విజ్ఞాపన చేస్తున్నారు, సంఘారాధనలు, ప్రత్యేకమైన కోటాలు, ఉపవాస కోటాలు, బహిరంగ సభలు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పలానా చోట పలానా సభలో చాలా గొప్పగా జనం వస్తారు, అక్కడ బాగా జరుగుతాయంట సువార్ సభలు అంటే ఫ్యామిలీ ట్రిప్ బ్యాగ్ తగిలించుకొని మరి పోతారు. అయితే వీళ్ళలో చాలామంది ఇప్పుడు చదువుకున్న జాబితాలో చేరిన వారై ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరంట, మరణానికి తగ్గ దేవుని న్యాయ విధి మరణం అంటే చూస్తాడు. ఆ మస్సా దినమందు వారు హృదయాలు కఠినపరుచుకున్న దాన్ని చూసి ఇక వాళ్ళని ఏమన్నాడు ప్రభు, ఇక ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో వీరు ప్రవేశించరు అని ఒట్టు పెట్టుకున్నట్టు ఆయన. అట్లానే అరణ్యంలో రాలిపోయారు. దైవజనులు చెబుతున్న అంచనా ఇంచుమించుగా 30 లక్షలని, కొంతమంది ఏమో 1 కోటి మంది దాకా కూడా ఉండొచ్చు అంటున్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో కానాను దేశాన్ని దగ్గర ఆ యోర్దాన్ నది దగ్గరకు వచ్చేలాగా రావటానికి ప్రయాణం అయినటువంటి వాళ్ళలో 30 లక్షల మంది ఒక నానుడిగా నడుస్తుంది లెక్క. ఇప్పుడు కొత్తగా ఒక లెక్క నన్ను 1 కోటి మంది దాకా ఉండొచ్చేమో అని. సరే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ 1 కోటి ఎందుకు, 30 లక్షలు వేసుకుందాం మన అంచనా. 30 లక్షల మందిలో ఐగుప్తులో ఆ 10 అద్భుతాలు చూసి ఆ నుంచి ఎర్ర సముద్రం పాయలై 6 నెలలు ఆ దరికి వెళ్ళిపోయిన వాళ్ళలో నడిపించే నాయకుడితో సహా అందరూ అరణ్యంలో రాలిపోయారు. మరి ఎవరు వచ్చారు పాష్ గారు యోర్దాన్ నది దాటంటే? ఐగుప్తులో 10 అద్భుతాలు, ఎర్ర సముద్రం పాయలవటాలు, 6 నెలలు నడిచిన వారిలో కాలేబు, యెహోషువ మాత్రమే కనబడతారు. మరి మిగతా సంతతి అంతా ఎక్కడదంటే వారి సంకల్లో ఉంటారు పసిపిల్లలు. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు 40 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, కాపురం జరిగి ఉంటుంది, సంతానం ఉండడం. అయితే ఆ చంకలో ఉన్న పిల్లలకు సున్నత అనేది లేదు కొంతమందికి. కాబట్టి యోర్దాన్ నది దాటంగానే ఆ యోర్దాన్ నదిలోనే నున్నటి రాళ్ళు 12 రాళ్ళు తీసుకున్నారు, 12 గోత్రాలు. యోర్దాన్ నది దాటంగానే బలిపీఠం కట్టి మొట్టమొదటి చేసిన పని ఏంటంటే సున్నత అనే క్రమాన్ని చేశారు. ఎవరు తెలుసు ఈ సంగతి?
కాలేబుకి యెహోషువకు మాత్రమే తెలుసు. ఈ మిగతా వాళ్ళకి తెలియదు ఆ సంగతి. కాబట్టి కాలేబు యెహోషువలు చెప్పిన మాట చొప్పున, అంటే నాయకుడిగా యెహోషువ ఉన్నాడు. మోషే లేడు, అహరోను లేడు, మిరియాం లేదు, మొత్తం యోర్దాను నది అవతలే రాలిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకొని అర్థాంతరంగా రాలిపోతావా? లేదు, బ్రతుకు మార్చుకొని దేవుని యొక్క ఉన్నత సంకల్పంలో నిర్ణయించినటువంటి రీతిగా ఆ పరలోకంలో ప్రవేశించటానికి యోగ్యుడిగాను యోగ్యురాలుగాను నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? అవకాశం నీ ఎదుటే పెడతాడు దేవుడు. ఆయనే ప్రత్యేకం జోక్యం చేసుకునే వ్యవహారం కాదు ఇదంతా. ఈ అరణ్య యాత్ర అంటే కానాను యాత్ర అంటారు. యేసన్న గారు పాడుకున్న పాట, కానాను యాత్రలో మృత సముద్రము భయము నన్ను వెంటాడినే. ఇట్లా ఏదో ఒకటి నేను జరుగుతూనే ఉంటుంది. తరవకుండా యేసు ప్రభు వారి మార్గంలో ఏది ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే నీకు ప్రథమ శత్రువు సైతాను గాడు. ఆ తర్వాత వాడి దోతలు ఇవన్నీ ఎవరో ఒకళ్ళు ఆవరించి వాళ్ళు రివర్స్ అవుతూ ఉంటారు. నీకు ఒక్కో సమయంలో నిన్నే వాడు దేవునికి శత్రువుగా మార్చేస్తాడు. దైవజనుడి విషయంలో తప్పుడు అభిప్రాయాలు కలిగేలా చేస్తాడు. చివరికి ఎందాక వెళ్ళిపోద్దంటే కుటుంబం శపించబడుతుంది. నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది. ఆ అమ్మకి 2 ఆడపిల్లలు, ఇంకెవరు లేరు. ఆ అమ్మకి 2 ఆడపిల్లలు. ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అయితే భర్త కొన్నాళ్ళు తాగి అప్పులు చేసి బాప్తీసం ముందే కాలం వెళ్ళిపోయాడు. ఆ కాలం చెల్లకముందే తన భర్త వేరే చోట పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఉంటున్న ఇంట్లో వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు, పిల్లలు చదివించుకుంటారు. అయితే దైవజనుడు ఆ పిల్లలు తప్పుగా అడుగులు వేస్తున్నారు, తేడాగా ఉంటున్నారు, ఒకరోజు సరి చేసుకోండి అమ్మా అని చెప్పాడు. వెంటనే సైతాన్ గాడు ఎంటర్ అయ్యాడు. దైవజనుడి మీద పటపట పళ్ళు కొరకటం మొదలుపెట్టాడు. దైవజనుడు ఒక్క మాట చేస్తే అస్సలు నచ్చట్ల. పిల్లల మీద ఉన్న ప్రేమ అండి. ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ ఎందాక తెచ్చిందో తెలుసా? దైవజనురాలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే పరిస్థితికి వచ్చింది. ఎంత శపించబడుతుందో కుటుంబం. ఆశీర్వదింపబడుతుందా? దైవజనురాలు వచ్చి ఒకవేళ నీ కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి అన్నాడంటే ఆయన అభిషేకము, ఆయన ఆధ్యాత్మిక పరిపక్వత, దేవుడు అతని పక్షంగా, ఆ కుటుంబం పక్షంగా, దైవజనురాలు పక్షంగా ఉండి నడుస్తున్న విధానాన్ని బట్టి మరి దేవుడు ఎంత కోపంతో ఉంటాడో ఒక్కసారి గమనించు. ఏం పట్ల ఈయన మీద పైన సంఘ కాపరి కంప్లైంట్ చేశారు. అది నిజమేనని ఆయన కూడా నమ్మాడు. చివరికి కాళ్ళు పట్టే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మా నీ పిల్లలు తేడాగా ఉన్నారు జాగ్రత్త అని చెప్పంటే వాళ్ళ పెద్ద కుమార్తె వేరొక వ్యక్తిని ప్రేమించి అట్లానే వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చింది. ఈ ఉపద్రవం రాకముందే దైవజనుడు హెచ్చరిక ఇచ్చాడు. అది నచ్చలా. కారణం పిల్లల మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైందో తెలుసా? గత 2 రోజుల నుంచి దేవుడు చెబుతున్న మాట ఇది. తీతు పత్రికలో మాట ఉంటుంది. తీతు పత్రికలో నట్టుకుంటా నాకు తెలుసు. యజమానుడు వాడుకొను అర్హమైన పాత్ర ఏడుంది అది? ఆ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కాడి నుంచి చూస్తే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తమ్మును పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును.
ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు గుర్తు చేశాడని ఆలోచిస్తుంటే ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలీలలో కొంతమందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చావుకు అనుమతించాడు దేవుడు. స్వేచ్ఛనిచ్చాడు వాళ్ళకి. ఓ ఇజ్రాయలు ఇనుము, ఎవరు? ఓ ఇజ్రాయేలీయులారా వినండి, జీవమును కీడును మరణాన్ని శాపాన్ని ఆశీర్వాదాన్ని మీ ఎదుటి పెడుతున్నా. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఈ మాట. ఏది కావాలో అది తీసుకోండి, అది నువ్వు స్వతంత్రించుకుంటావు అన్నాడు. ప్రభు స్వేచ్ఛనిచ్చాడు. అలాగనే కొంతకాలం నడిచిన తర్వాత 70 మంది పెద్దలను పిలిచి మోషే మీద ఉన్న అభిషేకాన్ని ఆ 70 మంది పెద్దల మీద కూడా ఉండేలాగా ప్రభు అనుమతించాడు. ఇక అభిషేకం వచ్చిందిగా, ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిందిగా, మనకంతా తెలిసిపోయింది. తెలియనప్పుడే సప్పుడు కాకుండా సైలెంట్గా ఒరిగి లోబడి శ్రద్ధగా వింటాం. ఇక అభిషేకం వచ్చింది, అన్నీ వచ్చింది, ఇక అంతా తెలిసింది కాబట్టి ఇక సేవకుడు లేడు, సేవకు రాలేదు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ డాడీ లేడు. ఎవరిని ఏమైనా ఏదైనా ఇక ఎట్టయినా ముందుకు అడుగులేయగలుగుతా. నువ్వు బ్రతికినంత కాలము నాకేమీ తెలియదని ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద సమయం గడుపుతూ నేర్చుకోవాలి. అలాగే నీ పైన నాయకుడు ఎవరైతే నీకు మాదిరిగా పెట్టాడో ఆ నాయకుడి దగ్గర కూడా నీకెంత తెలిసినా లోబడి అక్కడ నువ్వు నేర్చుకోవాలి. దాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఇట్లాంటి మంచి బుద్ధులే వస్తాయి, చెడిపోయిన బుద్ధులు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? చివరికి దైవజనుడి మీద వ్యతిరేకంగా లేచి కొరహు, దాచన్, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు మోషేకు వ్యతిరేకంగా లేచారు. ఏంది? నీతోనే మాట్లాడే దేవుడు మాతో మాట్లాడ్డాయింది అని వ్యతిరేకంగా లేస్తే కొరహు, దాచన్, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు వాళ్ళ బంధువులు, వాళ్ళ పశువులు, పసిపిల్లలు మొత్తాన్ని, అదొక విచిత్రమైన చావు. ప్రపంచంలో ఇంకెవడికి సంభవించాలి అలాంటి చావు. నోరట్ట తెలిసి అగాధ పాతాళం అంతే మింగేసింది. భూమి అలా నోరు తెలిసి మింగేసింది అని రాసి ఉంది లేఖనంలో. కారణం ఏందో తెలుసా? దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడి బ్రతికినందుకు. విచిత్రంగా అసలు ఊహించినటువంటి చావు అన్నమాట. ఎవరికి సంభవించింది చావు అంటే భ్రష్ట మనసుకు వచ్చిన వాడు. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నావు పాస్టర్ గారు? ఆ ఇల్లేదో కుటుంబం ఏదో అన్నావు కదంటే ఆ కుటుంబానికి ఇదే ప్రభు చెప్పిన మాట. వాళ్ళని ఆ రోజు ఎలా అయితే చంపానో, ఆ కుటుంబాన్ని ఎలా అయితే పతనానికి అప్పచెప్పానో అలాగే ఈ కుటుంబానికి సంభవించబోతా ఉంది. అలాగే ఈ కుటుంబాన్ని నేను తీసుకున్న నిర్ణయం ఈ కుటుంబం పట్ల వాళ్ళెంత నెత్తి నోరు మొత్తుకున్నా సరే నేను మాత్రం కనికరించేది లేదని చెప్పని ప్రభు చెప్పిన మాట ఇది. కారణం ఏందో తెలుసా? దేవుని ప్రణాళికలోంచి పక్కకు వెళ్ళిపోయారు. లోకంలో ఒకప్పుడు ఆ కుటుంబాన్ని చూస్తే, ఆ బ్రతుకులను చూస్తే ఫు అని చెప్పని ఊసినటువంటి చండాలంగా మాట్లాడిన పరిస్థితుల్లోంచి ప్రభు యొక్క సంకల్పంలో రక్షణ అనుభవంలోకి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని బిడ్డలం అనిపించుకొని బ్రతుకుతుంటే మంచి సాక్ష్యం బాగుంది, మంచి కుటుంబం అనుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని ఆ చండాలమంతా ప్రభు రక్తంలో కడిగివేసి అలాగే ఆయన సంకల్పాన్ని బట్టి అసలు అది మాయని మచ్చగా ఉండకుండా పూర్తిగా తుడిచివేయటానికి ప్రభు సంకల్పంలో సేవకు పిలుచుకుంటే సేవ లేదు, ఏమీ లేదు, మొత్తం మీకు పక్కన పడేసి ధన ఘనత కోసం వాళ్ళ మనో అభిష్టం నెరవేర్చబడాలని చెప్పని, వాళ్ళు అనుకున్నదే జరగాలని ఆలోచన కలిగి ఒక నిర్ణయానికి వచ్చి అడుగులు వేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు యొక్క ఫైనల్ తీర్పు ఇది. ప్రభు యొక్క ఫైనల్ తీర్పు. ఒకటి, సేవకుడిని క్షమాపణ అడిగే పరిస్థితులు తెచ్చారు. రెండవది, దేవుని సంకల్పం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఏది? దేవుని సేవకు పిలిస్తే మొత్తం మీకు అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఆ కుటుంబాన్ని చూసే రాసిన పాట అది.
నా స్థితి కోల్పోతేనే తెలిసెను నీ సంకల్పం యొక్క విలువ. ఇలాంటి కుటుంబమే ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చి మొర్ర పెడితే ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి ఆహభావాలు, వేదన, ఆక్రందనలతో దేవుని ఎదుట మొర పెడతారో, బచనలాడుతుంటారో అన్నది 3 చరణాల్లో రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూనే ఈ పాట పుట్టింది. నేనున్నందుకు కాదు, అది నేను ఉంటానో లేదో అది ప్రభు చిత్తం, ఆయన కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు శపించబడుతుంది ఇప్పుడు ఆ కుటుంబం? దేవుని వాక్కు డైరెక్ట్గా ముఖం మీద తగిలినట్టుగా మాట్లాడుతున్నా ఏముందిలే. దైవజనులు ఆయన కల్వరి దర్శనం అనే ప్రోగ్రాం చేస్తాం, చెన్నైలో ఉంటాడు దైవజనుడు. ఆయనను మొన్న శాలిమరాజు గారు కూడా చెప్తా ఉంటే విన్నా. సాగిరేవు కాడ బండ కింద కప్పలు ఉన్నాయంట, మనం కూడా వినుంటాం. ఆ కప్పల్లో కొత్తగా ఒక కప్ప దూరిందంట. సాగిరేవు దగ్గర బండ మీద బట్టలు ఉతుకుతా ఉంటే ఆ ఉతికేవాడు ఉతుకుతుడుగా ఉష్ ఉష్ అని చెప్పని ఉతుకుతూ ఉంటే ఈ పక్కనున్న పాత కప్పలు ఏం సైలెంట్గా ఉంటున్నాయంట, కొత్త కప్ప మాత్రం ఎగిరిగిరి పడుతుందంట. ఓమో వాయు ఓమో వాయు. చూసి 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 అబ్బో ఏంది అంత, మేము కూడా లేవాయింది నీ పక్కన, ఏంది అంత 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 ఏంది అని చెప్పాను. చివరికి ఏంటంటే ఆడు బాదుకునేది ఏదో 1-2 గంటలు బాది వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. దేవుని మాటను నా జీవితంలో లోపం ఉంది, నా హృదయంలో లోపం ఉంది, నా బ్రతుకులో లోపం ఉంది, నా మాటలో లోపం ఉంది, నేను నడుస్తున్నదే పూర్తిగా దేవునికి వ్యతిరేకంగాను. కాబట్టే కదా దైవజనుడి ద్వారా నాకు ఈ మాట అందుతుంది. విచిత్రం ఏందో తెలుసా, వాళ్ళు బాగా అభిమానించే దైవజనుడు కూడా వాళ్ళున్న పరిస్థితిని ఏకరువు పెడుతూ, అంటే వాక్యములో దేవుని మాటలు వాళ్ళకి అంది వచ్చేలాగా, వాళ్ళ బ్రతుకులని ఎత్తి చూపేలాగా ఇలాగ తేడా ఉన్న చెబుతున్నా కానీ వాటి మొత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు అనుకున్నది చేసుకుంటా పోతా ఉన్నారు. కాబట్టే వాత వేయబడ్డ మనస్సాక్షికి దేవుడు అప్పచెప్పేసి చివరికి ఫైనల్గా చెబుతున్న మాట ఏంటంటే, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను శపించేనా, నిత్య నరకానికి పంపించేనా. వాళ్ళ కుమార్తె లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయి విషయంలో గతంలో కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. నిత్య నరకం. నువ్వు ఎంత నెచ్చినోరు మొచ్చుకుని ఇక లేదు అవకాశం. ఉగ్రత ఘటానిగా నిన్ను చేసి, ఉగ్రత ఘటంగా నీ కుటుంబాన్ని చేసినా సరే, నీ కుటుంబం దేవుని చేతిలో పడి పతనమై నాశనం అయిపోయిన, ఊడ్చివేయబడుతున్న పెంట కుప్పగా మార్చబడి అనేక జీవితాలు, అనేక కుటుంబాలు మార్చటానికే ఈరోజు నువ్వు అలా మారిపోవటానికి కారణమయ్యావు. ఒకప్పుడు దేవుని సంకల్పం ఫూ అని చెప్పని మోకాన ఊసినటువంటి ఆ వ్యక్తులు ఎదుటే ఎంతో గొప్పగా ఆశీర్వదించాలని ప్రభు సంకల్పిస్తే, మీ సొంత నిర్ణయాలను బట్టి ఏదేదో ఊహించుకొని దేవుడు చెబుతున్న మాటలన్నీ పెడజెవిని పెట్టి అడుగులు వేసి ముందుకు అడిగేస్తే వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు వంశము, కుటుంబం అంతా, వ్యక్తులు కూడా శపించబడ్డారు, నరకానికి ఎంచబడ్డారు. ఎంత భయంకరమైన మరణం. అందుకే ఇందాక అన్నాను, 2 మరణాలు మనం వెంబడిస్తాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది నిత్య నరకమైన మరణం. నిత్య నరకమైన మరణమే మనం ముందు పెట్టుకున్నాము. మూడోది కూడా ఉందండో అని చెప్పా కదా, ఆ మూడోది ఇదే. మూడో మరణం ఇదే. అపవాదిగాడు పక్కన చేరి కొద్దో గొప్ప ప్రార్థనలు ఎదిగిన దాన్ని బట్టి, విజ్ఞాపనలు ఎదిగిన దాన్ని బట్టి, వాక్యపు అవగాహన కలిగిన దాన్ని బట్టి, పరిశుద్ధాత్మతో నింపబడిన దాన్ని బట్టి, కృపావరాలు కలిగిన దాన్ని బట్టి, నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని విషయాల్లో కార్యం జరగటాన్ని బట్టి తెలియని గర్వం నిన్ను అలుముకుంటుంది. తెలియని గర్వం నిన్ను అలుముకుంటుంది. దైవజనులు చెప్పారు, పరిశుద్ధ గ్రంథం 3 లేదా 4 సార్లు చదివిన తర్వాతే ఇతర చరిత్ర పుస్తకాలు,
దైవజనుల సాక్ష్యాలు ఏమైనా చదవండి అన్నారు. అలా చేయకపోతే ఏమైంది పాస్టర్ గారు అంటే, నీలో తెలియని గర్వం అనేది గూడు కట్టుకుపోదు. నాకంతా తెలుసు అని, నాకంతా తెలుసు అని. నాకు తెలుసు ఒక మేనమ్మ ఉన్నాడు, బైబుల్ ట్రైనింగ్ పొందాడు ఆయన. రెఫరెన్స్లు క్రాస్ రెఫరెన్స్లు అని నాకు చెబుతుడు. నేను మొన్న ఈ మధ్య అడిగా, ఎన్నిసార్లు చదివి బైబుల్? ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. అసలు ట్రైనింగ్ ఎట్ట పోయి నువ్వు అన్నా. ఏవో వాళ్ళు ఇస్తా ఉన్నారు, మనకు అంత తెలిసి తెలియని ఎవరు పొయ్యా ట్రైనింగ్ పొందే వచ్చారు. ఆర్డినేషన్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు. ఇదిగో ఫోటో అని చెప్పి చూపించాను. నేనన్నా, నీకు ఇన్ని తెలిసినాయి కాబట్టి నీలో గర్వం గూడు కట్టుకోకుండా, నాకేమి తెలియదు ప్రభు అని చెప్పని దేవుడి పాదాలు పట్టుకొని బచ్చలాడుకో. నా దేవుడు ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు. ఖచ్చితంగా వచ్చుద్ది ఈ గర్వం. నాలో గర్వం లేదండి అంటమే గర్వం. అది విచిత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలో అసలు ఏ గర్వం లేదండి. అవునా? అదంతా అబద్ధం. ఈ భూమి మీద బతికున్నంత కాలం నిన్ను కోపం వెంటాడుతూనే ఉంటుంది. ఎదుటివారి మీద ఏదో కోపంలో అంతరంగంలో పగబెట్టుకున్న ఆ కొన్ని సెకండ్లైనా నిమిషాలైనా నీ హృదయంలో ఉంటాయి. ఏంది? గర్వపు యొక్క అహంకారం ప్రదర్శించే వారం కూడా సెకండ్లో కానీ, నిమిషాల్లో కానీ, గంటల్లో కానీ ఉండొచ్చు. కొంతమందికి రోజుల్లో ఉండొచ్చు. మరి ఈ పోవటం ఎలా అంటే, వాక్యపు కాంతిలో దేవుడు నిన్ను సంధిస్తానే ఉంటాడు. ఇది నాతోనే మాట్లాడుతున్న మాట అని స్వీకరించి, నేను ఈ గర్వం ఎక్కడైనా ఉందేమో తీసివే ప్రభు అని చెప్పని బచ్చమలాడుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తీసేస్తాడు. యేసయ్య నిన్ను పరీక్షించేది ఈ హర్షడ్ వర్గాలలో నుంచే నిన్ను పరీక్షిస్తాడు. ఎక్కడి నుంచి? హర్షడ్ వర్గాల్లో నుంచే యేసయ్య నిన్ను పరీక్షిస్తాడు. అలాగే అపవాది శోధించేది కూడా ఈ హర్షడ్ వర్గాలను ఉపయోగపెట్టుకొని శోధిస్తాడు. మరి తప్పించబడేది ఎలా అంటే ఆయన కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప మాత్రమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. 2 మరణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకటి, రక్షణ పొందకపోయిన వాళ్ళ మొత్తాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిత్య నరకంగా తీసుకెళ్ళాలని అపవాది కూడా పొంచున్నాడు. అది ఒక మరణం, వాడికి సిద్ధపరిచింది. రెండవది, బాప్తిసం ముందు కూడా భక్తి సాధన చేస్తూ హృదయము భ్రష్ట మనస్సుకు అప్పచెప్పబడే పరిస్థితి అంటే ఇక చచ్చిన మనస్సాక్షి. ఇక ఏమి పని చేయ వాళ్ళకి, ఏమి పని చేయ. మూడవదిగా, అపవాది మనలో కలిగించే మరణం. అపవాది మనకు ఎన్నో రకాలుగా మరణాన్ని, భౌతికమైన శరీర సంబంధమైన మరణాన్ని కలుగు చేయాలని వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. మొట్టమొదటిగా ఇందాక చెప్పుకున్నాం, అపవాది వచ్చి చచ్చిపో, ఇంకెందుకు చచ్చిపోవాలి. గతంలో కూడా నాతో చాలాసార్లు చెప్పిన సందర్భం. బ్లేడ్తో కోసుకుందాం అనుకున్న, ఆపరేషన్ బ్లేడ్ తెచ్చుకున్న, ఇంట్లో పెట్టుకున్నా. నేను అప్పుడున్న రూమ్లో. ఏంది, సముద్రుడు తిరుగుతా ఏం తినకుండా కళ్ళు తిరిగి పడిపోతే ఆడు చచ్చాడు అనుకుంటాను. అట్టపో తర్వాత అన్నం తినకో, విషం దాగి ఇంకేదో ఒకటి చేసుకుందాం అని చెప్పాను అనుకున్నా. ఈ సందర్భాలన్నిట్లో నాకు నా కుటుంబమే గుర్తొచ్చింది. నేను చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంది? నా వాళ్ళు అంత సామాన్యంగా వదిలిపెట్టరు. మా అమ్మనైనా, చెల్లినైనా, అక్కనైనా ఏం చేశారు వాడిని అని చెప్పని ఇక వాళ్ళ తాట తెస్తారు. ఇవన్నీ గుర్తొచ్చింది. చివరికి చిడిచేరి 2015 సంవత్సరం జనవరి 28వ తారీఖు బాప్తిజంలో రావడానికి దేవుడే పట్టుకొచ్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే ఎప్పుడో ఎగిరిపోయేది. ఇవాళ బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అనుకున్నది నా నిర్ణయం. అప్పుడే చచ్చిపోయినట్టు ఇప్పుడు ఈ ప్రసంగాలు, ఈ బాధ, ఈ యాతన ఏముండవు. ఎవరిని నువ్వు పోవచ్చు, అట్టపోవచ్చు, ఇట్టపోవచ్చు అని చెప్పే వ్యవహారాలు ఉండవు. ఆ పాటలు ఉండవు, ఆ పుస్తకాల రచన ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అపవాది నిన్ను చచ్చిపో అని ప్రేరేపిస్తాడు. రక్షణ పొందినా సరే, సేవకుడిగా ఉన్నా సరే. నేను ఎదుర్కొన్న అనుభవం, ఆ టౌన్ చర్చి పక్కన శ్రీనిధి హోటల్ ఉంది, దానికి ఎదురు ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ పక్కన తిరుమల టీ స్టాల్ ఉంటుంది. ఆడ పోయి టీ దాగి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు సహోదరులతో కలిసి. ఒంటరిగా వస్తున్న టీ దాగి
ఆ ట్రాన్స్ఫారం కాడ రాగానే ఆ ట్రాన్స్ఫారం పట్టుకొని చచ్చిపోని ప్రేరణ నాకు కలుగుతాను. ఏంది ప్రభు ఇదని చెప్పాను. ఎట్లయినా నిన్ను చంపాలా ఇలా వాడు ప్రేరేపిస్తాడు. మంత్ర ప్రయోగాల వల్ల కూడా ఆ ప్రేరణ కలిగి చనిపోవటానికి చాలామంది గతంలో పురుగుల మందు తాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందే యేసు ప్రభు నన్ను రమ్మంటాడు, మధ్యాకాశంలో గాడు నిలబడ్డు కాబట్టి నేను ఉరిపోసుకొని చస్తున్నాను, దీన్ని నా సావుకి ఎవరు కారణం కాదని లెటర్ రాసి మరి ఉరిపోసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయా సంఘాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో. ఇట్లా భౌతికమైన మరణాన్ని. ఇంకొక మరణం ఎలా ఉంటుందంటే ప్రయాణాల్లో యాక్సిడెంట్ రూపంగా చంపటానికి ప్రయత్నం చేస్తాడు. గతంలో చెప్పాను, ఒఫిర్ మినిస్ట్రీస్లో ఒక దైవజనుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తూ ఉన్నాడు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఒక కారు, ఇది కారే, ఆ డివైడర్కి ఈ డివైడర్కి చాలా ఎడ ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఎత్తు ఉంటుంది. నేను పోయొచ్చాక నాకు తెలుసు. ఆ దారి నుంచి ఎగిరి వచ్చి యువతలు ఈ కారు మీద పడదు. అట్లా 2 times జరిగింది, 2 సార్లు. అలా 2 సార్లు కూడా ఆయనకి కాళ్ళు ఎరగటం, చిన్న చిన్న గాయాలు అవటం. అప్పుడు దైవజనులు చెప్పాడు, అపవాది సత్య సంబంధులను ప్రయాణంలో ఎట్లయినా యాక్సిడెంట్ రూపంగా చంపాలని. నేను దాచేపల్లి ప్రాంతానికి పరిచర్కి వెళ్ళినా, లేదంటే విచ్క్రాఫ్ట్ డెలివరెన్స్ ప్రేయర్స్ కానీ వెళ్ళినా, గతంలో ఒక చిన్న పోర్టబుల్ బాక్స్ స్పీకర్ ఉండేది ముందు, అది పెట్టుకొని పోయేవాడిని దాచేపల్లి. అది తీసుకొని వచ్చేది రాత్రి 12:30-1 గంట అయ్యేది. అక్కడక్కడ నిద్రమోంపు వస్తే నగరికల్లో రోడ్డెమ్మడి కొనుక్కున్న రోజులు ఉన్నాయి. ఏంది దేవసారం డొంకకాడ ఆంజనేయుడు బొమ్మ ఉంటే ఆ బొమ్మ కాడ ఆ పక్కన పడుకున్న రోజులు ఉన్నాయి. అసలు ఆ సరిగా వచ్చే లోపల పిడుగురాళ్ళు దాడుచున్నానే లోపల నాకు నిద్రమోపోతుంది. ఇప్పుడు కూడా ఎవడో మొత్తానికి రెడీగా ఉన్నారు, యాక్సిడెంట్ రూపంగా నిద్రమోంపు వచ్చేలాగా అట్లనే మార్జిన్ దిగిన రోజులు ఉన్నాయి. చంపటానికి ఎదురుగా సపోర్ట్ చేసే, ప్రార్థన సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. ఆ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల అనే ఆయన యొక్క కుతూహలం, ఈ మాట అనకూడదు క్షమించు ప్రభు, అంటే సరదా, కుతూహలం అంటే సరదా అని అర్థం. సరదా అంటే ఆయనకి బైక్ ప్రయాణం ఎంత దూరమైనా ఆ సరదానే పక్కాగా రిక్కి నిర్వహించి ఆయన చంపేశారు. ఈ మరణాలు సంభవించకముందే దైవజనుల ద్వారా సమాచారం అందింది. బైక్ మీద వెళితే 2గా వెళ్ళండి, కారు అయితే 5గురుగా 10 మందిగా వెళ్ళండి, ఏకాంత ప్రార్థన, తొందరపడి ఎక్కడ కూర్చోమాకండి, సాధ్యమైతే ఇంట్లోనే కూర్చోండి, ఏకాంత ప్రార్థన, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పని దైవజనులు చెప్పిన మాట నాకు గ్రహింపు ఉంది. ఈ లోపల ఆ దైవజనుడు చంపబడటం కూడా అయిపోయింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ స్థానిక దైవజనుడు దూర ప్రయాణంలో నుంచి నీ కాడికి రావచ్చు, లేదా ఇక్కడ వాడే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. నీ వంతుగా నీ బాధ్యత, నీ సేవకుడి కోసం ఊరు అహరోనుల వెళ్ళి అలా చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వయా, యాక్సిడెంట్ పూర్వంగా చంపబడాలని మాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెబుతున్నా. దుష్టుడు దాడి, వాడి దూతల దాడి ఉంటుంది, ఆ ప్రాంతాల పొలిమేర శక్తుల దాడి ఉంటుంది, ఆ ప్రాంతాల పూజలు అందుకుంటున్న దేవి దేవతల దేవుళ్ళు అనబడి అంధకార శక్తుల దాడి ఉంటుంది. రాత్రి ప్రార్థన చేశా, కొన్ని అంధకార శక్తులు ఈ కాలనీలో అట్ట పట్టుంటే వాటి మొత్తాన్ని ప్రార్థనలో ప్రభు కృపను బట్టి, మీరంతా దైవచిత్తులు ఎవరు ఏకీపించారు నాకైతే తెలియదు, కానీ నా ఆత్మలో నాకు అర్థమవుతుంది, పబ్లిక్ అయితే నేను చెప్పను. ఏంది ఏకీపించారు కాబట్టి ప్రభు కృపను బట్టి అవన్నీ లయపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కాలనీ ప్రశాంతంగా ఉంది. నా ఆత్మలో నాకు అర్థమవుతుంది నా ప్రభు కృపను బట్టి. ఏంది ఎలా సాధ్యపడిందంటే ఏకీపించడాన్ని బట్టి, ప్రార్థన చేయటాన్ని బట్టి ఎన్నో ఉపద్రవాలు, పెను మరణాలు తప్పించబడతాయి. అకాల మరణాలకు తీసుకువెళ్ళటానికి అపవాది కొంచెం ఎప్పుడు ఉంటాడు, ఎవరిని మృంగుదమా అని చెప్పని. ఇది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటంటే ఇతరుల వల్ల వచ్చి పడే మరణాలు ఉంటాయి. ఇతరుల వల్ల, ఇతరులు చేసే కొన్ని పాడు పనులు బట్టి దేవుడే వచ్చి మరణాన్ని అనుమతించే పరిస్థితులు ఉంటాయి. వాస్తవం ఇది నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను.
ఇది ఖచ్చితంగా చెప్పమని దేవుడు చెప్పిన మాటను బట్టి నేను చెప్తా ఉన్నాను. 2009లో మొదలైంది సమస్య, ఇది 2025. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచే 3 సంవత్సరాల నుంచి నా మీద రిక్కీ జరుగుతూ ఉంది. సీసీ కెమెరాల దగ్గరే ఉంటున్నా నేను, ప్రభు చెప్పినట్టే. ఇక ఉపద్రవం మీదకి వస్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఇక ఆడ నుంచి కదిలి వెళ్ళిపోతా ఉన్నాను. అలా ప్రభు కృపను బట్టి తప్పించబడుతూ ఉన్నాను. అది ఎక్కడి దాకా వచ్చిందంటే ఇప్పుడు ఎక్కడ ఏ రూపాయన ఎలా రాలిపోతానో నాకు తెలియదు. ఇది వాస్తవం, దేవుడు చెప్పమన్న మాట చెబుతుంది. ఎప్పుడు ఎలా చంపబడతానో, ఎప్పుడు ఎలా రాలిపోతానో కూడా తెలియదు. అలాగా స్కెచ్ చేసుకొని రెడీగా ఉన్నారు. సమస్య ఎవరి వల్ల వచ్చింది? నేను చేసుకున్నది కాదు, వేరొకని వల్ల వచ్చినట్టు పడినటువంటి మరణ శాసనం ఇది. నేను అందుకే గతంలో ప్రకాశాన్ని దైవజనుడు చనిపోయినప్పుడు ఆయన ఒక నోట్ ప్యాడ్ ఇచ్చాడు. నేను చనిపోయినప్పుడు తప్పెట్లు ఏం పెట్టవద్దు, మేళతాళాలు ఏం వద్దు, పాటలతో తీసుకెళ్ళండి. నా దినం అది ఇది అంటారు కదా, అవి ఏం పెట్టమాకండి. దానికి ఎంతైతే ఖర్చు చేయాలనుకున్న ఆ డబ్బు మొత్తం ఇలా ఖర్చు పెట్టండి అని రాశాడు. నేనైతే చాలా సంతోషిస్తూ ఉంటాను, ఎందుకంటే చావు అంటే నాకు చాలా సంతోషం. వాస్తవం ఇది. ఈ భూమి మీద వాడి చేత శీషా అనిపించుకొని నీచమైన మాటలు అనిపించుకోవటం కంటే వీలైనంత తొందరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవటమే నాకు చాలా సంతోషం. ఆయన రాసుకున్న నోట్ ప్యాడ్ను బట్టి చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం చేసుకున్నా. మా వాళ్ళకి చెప్పాలనుకున్న మాట ఇది రికార్డెడ్గా ఉంటుంది. నేను చనిపోతే ఎవరు ఏడవద్దు, సంతోషించండి, మాకు దరిద్రం వదిలిపోయేదిరా బాబు. ఏంది ఇన్నాళ్ళు ఉన్నా కానించి మీరు అట్టుండకూడదు, మీరు ఎట్టుండకూడదు, వాడు ఇట్ట మాట్లాడుతుండు, కుటుంబం ఎట్టుండాలి అట్టుండాలి అని చెప్పారు. ఈ బాధంతా పోయింది మాకు. సంతోషించండి, ఏడవద్దు, మాకు బట్టిన దరిద్రం వదిలిపోయింది అని చెప్పని సంతోషించమనే చెప్పాలనే ఆలోచనతోనే ఈ నోట్ ప్యాడ్ చదివిన కానించి 2 నెలల నుంచి నేను ఈ ఆలోచనలో ఉన్నాను. కానీ దేవుడు మరి అనివార్య కారణాలను బట్టి అనుకోకుండా ఈ సమయం ఇలా వచ్చింది. ఎందుకంటే వేరొకళ్ళు చేసిన పొరపాటును బట్టి ఇంకొకళ్ళు చనిపోవటం, అలా ఎన్నో మరణాలు జరిగాయి, ఎన్నో మరణాలు. చూడండి, తల్లిదండ్రులు సంపాదన చేసిపోయి ఉంటారు, ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారు. ఈ పొయ్యేవాడు సరి చేసిపోతే బాగుండు. ధ్యాన స్థలం కోసం తన్నుకొని చచ్చారండి 2 అన్నదమ్ములు. వేరొకడు ఏదో సంపాదించాడు పెడితే. ఇలా ఎన్నో కారణాలు. ఎలా మిమ్మల్ని చంపాలనుకున్నారన్నది ఈ విషయాలు కొన్ని దేవుని అనుమతి లేవు కాబట్టి అందుకని చదవట్లేదు. ఏ కోణంలో అయినా ఎలా అయినా నేనైతే చాలా తొందరగా సమీపిస్తే చాలా తొందరగా ప్రభు చిత్తం వెళ్ళిపోదామని ఆలోచన ఉంది. మరో కోణం ఏంటంటే ప్రభు చెప్పినటువంటి సంకల్పం, ఆయన నిర్ణయించినటువంటి పని ఒకటి ఎదురు కనపడతాం. గతంలో చెప్పా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఒక పలానోడు నన్ను చంపుతా అది ఇది అంటే, ఒరే బాబా తొందరగా పని చేయి, నీ చేతిలో పోవటం దేవుని చిత్తం అయితే పెందలగాడు ఆడకు చేరతా. నాకు చాలా సంతోషమైన మాట అది. నా జీవితంలో యేసయ్యని ఎంతగా నేను ప్రేమిస్తున్నానో అంతగా కొంచెం తక్కువలో, ఎందుకంటే ఆ కొంచెం తక్కువలోనే ఆయన నాకు చూపించిన పని, ఆ బాధ్యతలు ఉన్నాయి. అయితే ఈ మరణాలన్నిటిలో నుంచి తప్పించగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఎక్కడో చోట దొరుకుతాడు, మచ్చటంగా వైనం చేద్దాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా నా ప్రభు ఆలోచన చెప్పే తప్పించుకుంటూ తెచ్చాడు. ఇక ముందును కూడా ఆయన చిత్తం. అయితే వీటన్నిటి నుంచి బయటపడాలంటే, ఆ పెను ఉపద్రవం నుంచి బయటపడాలంటే, తప్పించబడాలంటే ఎలాగయ్యా అంటే ఒకటి మోకాళ్ళ ప్రార్థన. లేదా మోకాళ్ళు వంగలేదా, కుర్చీలో కూర్చొని ప్రార్థన. సౌలు చంపటానికి ఎదురుగానే ఉన్నాడు, కానీ దేవుడే దావీదును తప్పించాడు.
కన్న కొడుకే చంపటానికి ఎదురుగున్నాడు. కొంతమందిని మనుషులు సిద్ధపరుస్తున్నాడు. 2 సమూయేలు 15:31 దావీదు అంటున్నాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా, నా కొడుకు తెలియకుండా తప్పుగా అడుగులేస్తున్నాడు. వాడిని ప్రోత్సహించేది వాడే. కారణం ఏంటంటే ఉరియా భార్య బెర్షెబా ఈ అహీతోపెలు అనేవాడికి దగ్గర బంధువురాలు. పగ తీర్చుకోవటానికి అవకాశం దొరికిందని కొడుకును ఆయుధంగా చేసి అహీతోపెలు వదలబోతా ఉన్నాడు. కాబట్టి ప్రభువా నువ్వే తప్పించాయని 2 సమూయేలు 15:31 ఉంటుంది. అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టయ్యా. చెడగొడితే ఏమైంది తెలుసా? చంపాలనుకొని స్కెచ్ చేసిన అహీతోపెలే ఇంటికి పోయి అంతా చక్క పెట్టుకుని ఉరిపోసుకొని చచ్చాడు. మొర్దుకాయ ఒకడు సాగిలు పడతలేదని చెప్పని బిర్రుగా బిగుసుకున్నటువంటి హామాన్ అనేవాడు ఒక్కటి కాదు, యూదులు మొత్తాన్ని చంపాలని తాకిదులు తెస్తే 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎస్తేరు వెళ్ళి మాట్లాడిన దాన్ని బట్టి మొర్దుకాయ కోసం పెద్ద ఉరికొయ్య సిద్ధపరిస్తే అదే ఉరికొయ్య ఇలా సిద్ధపరిచాడయ్యా రాజా అని చెప్పని పక్కన బట్టలు చేసి వీడిని తీసుకెళ్ళి దానికి ఉరిదీయండి అన్నాడు హామాన్ అని. ఏంది నాబోతు అనేవాడి విషయంలో దేవుడు తీర్పు తెచ్చాడు. ఏలియాని ఏదో చేద్దామని చెప్పని అనుకుంటే అహాబు యెజెబెలు భయంకరమైన నీచమైన చావు చచ్చారు. ఎన్ని తప్పించింది ఎవరు? యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. అందుకే లేఖనం అంటుంది, మా దేవుడు మాకు పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. అయితే మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. యెహోవా వశమై ఉందంటే మనం ఎవరిని కదిలియాలి? ఇప్పుడు ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ పెను ఉపద్రవం నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డను, మా దైవజనులను తప్పించు ప్రభు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడాలి. 3 విషయాలు దేవుడు చెప్పాడు. 3 విషయాలు. అన్నిటికంటే ప్రమాదకరమైన మరణం గురించి, రక్షణ పొందిన తర్వాత కూడా భ్రష్ట మనస్సుకు అప్పచెప్పడం మరణం గురించి, చచ్చిపోయే స్థితి అది. అలాగే భౌతికమైన మరణం ఎలా వస్తాయో, అపవాది మంత్రప్రయోగాలు, అలాగే పక్కనున్న వ్యక్తుల వల్ల వచ్చే మరణాలు, ఆస్తుల కోసం దేవుడే కొంతమందికి మరణాలు అనుమతిస్తాడు. నీకు కొన్ని విషయాల్లో భర్తను తీసేస్తాడు, నీకు భార్యగా నీకు బుద్ధి రావాలి. కన్న తండ్రిని కూడా తీసేస్తాడు, కొడుకులకు లేదా కూతులకు బుద్ధి రావాలి. అట్లా రాలిపోయిన సందర్భాలు నా జీవితంలో కొన్ని ఉన్నాయి, మా కుటుంబంలో కొన్ని ఉన్నాయి. అలా ఆ రోజు వాళ్ళిద్దరిని తీసివేయబట్టే ఈ పట్టణానికి వచ్చాను. కొంతకాలం జీవన సంబంధ ఉపాధి కొనసాగించాను, రక్షణ అనుభవంలోకి వచ్చాను. మీ మధ్యలో ఇలా ఉండి పాటలు రాస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను. రీసెంట్గా పుస్తకం రాస్తూ ఉన్నాను. చెవి నొప్పి ఉంది. ఇది ఇటువైపు వచ్చి ఇటు మొత్తం నొప్పి వస్తూనే ఉంది. అయినా సరే బ్రతికున్నాను కాబట్టి నా ప్రభు సేవ చేయాలి, ఆయన కొరకు ఖర్చు అయిపోవాలి, ఆయన అనుకున్న పని జరిగించి బడా మంచి దాసుడు అని చెప్పాను. ఆయన చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకోవాలి. ప్రభు నిర్ణయించిన రీతిగా పరలోకంలో ప్రవేశించాలి. వధువులో ఆయన నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను నిలబడాలి. ఇంత ఉపద్రవం నీ చుట్టూ ఉన్న ధైర్యంగా ఉన్నావు ఎందుకు ఆశ గారు అంటే ఒకటే, నా ప్రభు నాతో నా కుటుంబంతో చేసిన నిత్య నిబంధన. ఆమేన్, హల్లెలూయా. మాట ఇచ్చాడు, ఆయన చూసుకుంటాడు. కానీ ఈ ఉపద్రవాలు ఉంటాయి కాబట్టి ప్రార్థన చేయడానికి ఈ సంగతులు చెప్తా ఉన్నాడు. ఎలర్ట్ అవ్వాలి, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. 3 మరణాలు నీ కుటుంబంలో కూడా ఉండొచ్చు, మీ నాన్నకో లేదంటే మీ అమ్మకో, ఎవరికొకళ్ళకి. ఎవరు తీసివేసేవాళ్ళు కాదు. జాగరూకులమై దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. నా విషయంలో ఈ కాలనీలో నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా పంది పిల్లలను, పందులను, పసిపిల్లల రక్తాన్ని ఆ దేవుళ్ళ ఎదుట, ఆ మంత్రాలకు సంబంధించిన ఆ ముద్దల మీద పోసి ఎన్ని రకాల చేతబడులు చేశారు నాకు తెలుసు ఆ వ్యక్తులు. కానీ వాళ్ళని పబ్లిక్ చేయట్లా. పబ్లిక్ చేయటం అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి. నువ్వు ఏదైనా కేసు పెట్టాలన్నా పలానోడు నా పేరు చెప్పాడని నిరూపణ చూపించాలి, లేకపోతే చెల్లదు. నాకు తెలుసు వాళ్ళు. కానీ దేవుడు క్షమించమన్నాడు, క్షమిస్తా ఉన్నాను. దేవుడే మార్చాలి ఆ వ్యక్తులు. ఈ సంగతులు మాకెందుకు చెబుతారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే మా మీద కూడా చేస్తారంటే ఏమి చేయరు వాళ్ళు. నా ప్రభు ఉంటాడు నీ పక్షంగా. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విత్తబడ్డ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి, భద్రపరచండి. 3 రకాల మరణాలు మా పక్కనే ఉన్నాయి. అయితే ఈ మరణాలన్నిటి నుంచి తప్పించువాడు నీవే. మా విషయమై పూర్ణ రక్షణ కలుగుచే దేవుడు నీవే ఉన్నావు. కాబట్టి ఇప్పటి వరకు మనుగడ కొనసాగింది, ఇక ముందు కూడా మా మనుగడ కొనసాగుతుంది. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాలా వర్ధిల్లుతున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మేము ముందుకు సాగుతున్నామంటే కేవలం నీ కృపే. నీ కృప ఉంది కాబట్టి అనేక పెను ఉపద్రవాల నుంచి నువ్వు తప్పించావు. కేవలం నీ ప్రేమ. శపించబడ్డ నా వంశాన్ని, కుటుంబాన్ని, మమ్మల్ని దేవా శాపమంతా కొట్టివేసి నిత్య నిబంధన చేస్తావు. నా ధైర్యం అదేనయ్యా. నీవు ఉన్నావు కాబట్టి మేము ఉన్నాం. నీకు వందనాలు. ఒకవేళ ఇప్పటి వరకు నిన్ను నిర్లక్ష్యపరిచి ఎక్కడైనా నీకు నచ్చని రీతిగా బ్రతుకుంటే క్షమించు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు అయ్యా 3 రకాల మరణాల నుంచి నీ చిత్తమైతే తప్పించండి. అంధకార గడియలు ఉన్నాయి, గాఢాంధకార గడియలు ఉన్నాయి, అటు నుంచి కూడా తప్పించు. నీవే కాపాడు, సహాయం చేయండి. ప్రార్థన అనంతరం ప్రభువా నీ పాదాలు పట్టుకుని ఎంతమంది ఒక తీర్మానానికి వస్తారో వారిని ఆశీర్వదించు. లేదు విన్నదాన్ని బట్టి వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకుని ఇంకా దుర్మార్గంగా మారే మాట అయితే నీ చిత్తం నీ చేతులకు అప్పచెబుతున్న యెహోవా ఈరే. అయ్యా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెబుతున్నావు. 2 తిమోతి 1:12 చేతులకు అప్పచెబు. నువ్వే కాపాడు దేవా. ప్రతి ఉపద్రవం, ప్రతి మరణం నుంచి నువ్వు తప్పించు, రక్షించు, కార్యం జరిగించు. మాకు మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించడం సమస్త చీకటి శోధనటి ప్రభావ నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని అయా నీ సంతోషం పరిపూర్ణముడు బంధింపబడును గాక, లయమైపోను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మాత్రం మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించడం సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున ఈ మహాపునరుద్ధాన శక్తిని శిలువ రక్తాన్ని త్వరపెట్ట జరుగును గాక. నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నవంబర్ మాసంలో జరిగే ఆ 3 కోటాల ఆశీర్వాదకరంగా పాటల పరిచయను ఆశీర్వదించు, పుస్తక రచనను ఆశీర్వదించు, నీవే నడిపించు, ఆర్థిక సహాయించు. ఈ వారంలో ఉన్న సంఘక్రమాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు ప్రతి విషయంలో నువ్వు చూడు. నీ ఆలోచన, నీ మాట, నీ ఆత్మచొప్పున మా చేపట్టు. నీ నిత్యానుసారమైన మార్గం, నీ సంతోషం పరిపూర్ణమైన నడిపించి, నువ్వు అనుకున్న పని జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామం అడిగి పెట్టుకుని ప్రార్థన సమస్తం పొందుకు నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుని గొప్ప చేసుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ప్రార్థనలు ఏకీపించిన, ఇక ముందు ఏకీపించబోతున్న, ఇక ముందు విని బలపడి ఏకీపించబోతున్నటువంటి ఈ ప్రభు ఇచ్చిన పరిచర్యకు, ప్రారంభించిన పరిచర్య ద్వారా ప్రారంభించిన సంఘాలకు, సంఘ బిడ్డలు, సహకారులు, సాకు విశ్వాసులు, పరిచారకులకి, అలాగనే ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసులకి, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారందరికీ, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలందరికీ నిత్యత్వం చేరు పర్యంతం వస్తుంది ఆకారం చూడని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, విగ్రహ సంబంధించిన అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవా. యేసు రక్తమునకే జయము, జయము, జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకు, మన ఆత్మలకు, కుటుంబాలకు, దాంపత్య జీవితాలకు, బిడ్డలకు, భవిష్యత్తుకు, చదువులకు, ఉద్యోగాలకు, వ్యాపార సమస్యమునకును, పాడి పంటలకును, అలాగనే ప్రభు ఇచ్చిన సేవ పరిచయలు సంఘాలకును ప్రభు సదాకాలం చూడండి. సెలవిచ్చిన మరణాల నుంచి తప్పించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ యేసయ్య చేయునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.